ఓకే, థ్యాంక్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ ఆల్. సో అందరికీ స్క్రీన్ కనిపిస్తుంది కదా సార్? సార్ నా వాయిస్ క్లియర్ గా ఉందా? ఉంది సార్. థ్యాంక్ యూ. అదే అందరికీ స్క్రీన్ కనిపిస్తుంది కదా క్లియర్ గా? కనిపిస్తుంది సార్. యా, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్ గా కాన్సెప్ట్ లోకి వచ్చేస్తుందండి. దిస్ ఈజ్ సోమశేఖర్ చేబోలు ఫ్రమ్ వైజాగ్. ఐఎమ్ ద అసోసియేట్ డైరెక్టర్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్. మాకు వైజాగ్ లో హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ ఉందండి. ఓకే, సో నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఏదైతే ఉందో దిస్ ఈస్ మై ప్యాషన్ అండి. ఎందుకంటే ముఖ్యంగా నేను ఇంత ఇదిగా చాలా మందికి అనుకోవచ్చు, ఏ ప్రొఫెషన్ లో ఉన్న వాళ్ళైనా కానీ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది చెయ్యాలి సార్. 80%. సారీ, నేను ఇది కాంట్రాస్ట్ మార్చడం మర్చిపోయాను. నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ప్రతి ఒక్కరికి కూడా చాలా 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 అవసరం అండి. ఎందుకంటే ఈ రోజుల్లోని మనం ఏదైతే సంపాదిస్తున్నామో దాని యొక్క ఎర్నింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి 100% మనకి సరిపోవటం లేదండి. సారీ, 100% మనకి సరి. ఒక్క నిమిషం అండి, స్క్రీన్ కనిపిస్తుందో లేదో చెప్పండి చాలు నాకు. సార్ ఓకే కదండి? ఎస్, ఓకే. సో నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ప్యాషన్ చెప్తున్నాను కదా, ప్రతి ఒక్కరు కూడా చాలా అవసరం ఈ రోజుల్లోని. మనకి సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఎంత అవసరమో దానికంట మల్టీ లెవెల్ మార్కెటింగ్ లోని చాలా ఎక్స్ట్రాడినరీ ఆపర్చునిటీ ఉన్నది. ఇందులో రియల్ ప్యాసివ్ ఇన్కమ్ కూడా సంపాదించవచ్చండి. యాక్చువల్ గా ఇంతవరకు మనం చేసే వేటలో మనం ఏదైతే ఈ సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ సంపాదించుకోవాలి, ఏదైతే మనం హ్యాపీగా మనం ఒక మన యొక్క ఆదాయానికి ఒక తోడు అవ్వాలని చేసే ప్రయత్నంలో చాలా సార్లు డబ్బులు పెడతానే ఉన్నాం, కానీ దాదాపుగా నన్ను అడిగితే మాత్రం ఎక్కడ కూడా సాటిస్ఫైడ్ రిటర్న్స్ తీసే దాఖలాలు లేవండి. అంత స్ట్రాంగెస్ట్ సిస్టమ్ అయిన ఈ నెట్వర్క్ మార్కెటింగ్ కూడా కొన్ని కంపెనీలు భ్రష్టు పట్టిస్తున్నాయి సార్. నో, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద నెగిటివిటీ. ఓకే, కానీ వాస్తవాలు కొన్ని మనం తెలుసుకోవాలండి. సో ఈ క్రమంలో ఈ డెస్సాల్పస్ అనేది ఏదైతే మనం మామూలుగా అనుకోవచ్చండి, ప్రతి ఒక్కరు కూడా ఏదైనా ఒక సిస్టమ్ కోసం చెప్పేటప్పుడు ఆటోమేటికల్లీ ఎవరైనా చెప్తారు. ఇప్పుడు ఏదైనా ఒక మంచిది అనుకునే మనం చేస్తాం సార్. ఓకే, ఏదైనా ఒక మంచి ప్రాజెక్ట్ అనుకుని మనం దిగుతాం, అలాగే మనం ఎంతో మందికి రిఫర్ చేస్తూ ఉంటాం అన్నమాట. కానీ ఈ క్రమంలో ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ డెస్ ఆల్పస్ అనేది ఏదైతే ఉందో ప్రాబ్లం ఇలాగ పెడితే వస్తుందండి. ఈ డెస్ ఆల్పస్ అనేది ఇది మెయిన్ మనకి మనీ. ఇంతవరకు మనం చేసినవన్నీ కూడా దాదాపుగా మనీ సర్క్యులేషన్స్ మనం చేసాం సార్. సింపుల్ గా చెప్పాలంటే ఇంతవరకు మనం చేసిన ఏదైతే ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనీ సర్క్యులేషన్స్ చేసామండి. ఈ డెస్ ఆల్పస్ ఏదైతే ఉందో మనీ జనరేట్ చేసేదండి. మనీ జనరేట్ చేసేది అన్న విషయం ఎందుకు అంటున్నానంటే ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇందులోని ఇది ఒక షాపింగ్ పోర్టల్ అండి. ఆల్రెడీ ప్రీ లాంచ్ దశలో అక్టోబర్ 31 నాడు ప్రీ లాంచ్ అయిందండి కంపెనీ. ఓకే, ప్రీ లాంచింగ్ అయింది.
సో లాంచింగ్ ఎక్స్పెక్టెడ్ దాదాపుగా ఈ ఈ సంవత్సరమే మార్చ్ టు జూన్ మధ్యలో ఎనీ టైం లాంచ్ అవ్వడానికి కంపెనీ రెడీ అవుతుందండి 2026 ఇయర్లో. ఓకేనా సార్? సో ఈ క్రమంలో ఇది ఎందుకు షాప్ మనీ జనరేట్ చేసేది అని ఎందుకు చెప్తున్నానంటే, ఈ డెస్సాల్పస్ అనే షాపింగ్ పోర్టల్ ఏదైతే ఉందో, ఈ షాపింగ్ పోర్టల్ ఆన్లైన్ షాపింగ్ మాల్ అండి. మనందరికీ అర్థం కావడం చెప్తున్నాను. ఇది ఈ కామర్స్ ప్లాట్ఫామ్ లో వస్తున్న ఎక్స్ట్రాడినరీ ఆపర్చునిటీ అండి. ఇందులో షాపింగ్ పోర్టల్ అంటే ఏంటండి, వీళ్ళు సామాన్లు అమ్ముతారు, ప్రొడక్ట్స్ అమ్ముతారు. ఒక పేస్ట్ దగ్గర నుంచి, ఒక పేస్ట్ అవనియండి, ఒక సూద్ అవనియండి, ఒక సోఫా అని, ఒక ఏసీ మిషన్ అని, ఏదైతే అవనియండి సార్, వాట్ ఎవర్. సో అంటే ఈ యొక్క షాపింగ్ పోర్టల్లో అమ్మలేదంటూ ఏది లేదండి. ఆన్లైన్ లో ఉండే షాపింగ్ పోర్టల్ ఉండే అడ్వాంటేజ్ అదే. అయితే మనకేంటి సార్ బెనిఫిట్ అంటే, ఎవరైతే ఇందులో $129 అండి, అంటే మన ఇండియన్ కరెన్సీలో మహా అయితే 14,000 రూపాయలండి. మహా అయితే, అంటే మాక్సిమం అమౌంట్ చెప్తున్నాను నేను, సింపుల్ గా చెప్పేది. ఇది లైఫ్ టైమ్ లో ఒకసారి మనం పే చేస్తున్నాం సార్. ఒకసారి మనం ఇందులో పే చేయడం వలన లైఫ్ లాంగ్ మనకి ఈ కంపెనీ ఈ షాపింగ్ పోర్టల్లో అమ్మే ప్రాఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాఫిట్స్ మనకి షేర్ చేస్తుంది ఒక సిస్టమ్ ద్వారా. ఈ కంపెనీ ఏం చేస్తుందంటే, మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఉండే 2 మ్యాట్రిక్స్ ని తీసుకుందండి. సింపుల్ గా చెప్పాలంటే ఇది రిఫరెంట్ ఎర్న్ ప్రోగ్రామ్ కింద వీళ్ళు ఏం చేస్తారంటే, ప్రతి ఒక్క షాపర్ ని కూడా ఒక బ్రాండ్ అంబాసిడర్, అంటే మనమే బ్రాండ్ అంబాసిడర్ అండి. బ్రాండ్ అంబాసిడర్ గా మనల్ని కంపెనీ పరిగణిస్తుందండి. మనందరినీ కూడా కంపెనీ ఒక అంబాసిడర్ గా పరిగణిస్తుందండి. ఎంతకాలం సార్? ఒకే ఒకసారి జోబులోంచి మనం ఎప్పుడైతే $129 మీరు పే చేసామో, ఈ కంపెనీకి లైఫ్ లాంగ్ మనం బ్రాండ్ అంబాసిడర్ అండి. లైఫ్ లాంగ్ ఈ కంపెనీ అమ్మే ప్రొడక్ట్స్ మీద మనం ప్రాఫిట్స్ అందుకుంటాం సార్. ముందు మనం చూడాల్సింది షాపింగ్ పోర్టల్ కాస్ట్ చూడండి సార్. అంత ఎక్స్ట్రాడినరీ ఆపర్చునిటీ మాట ఈ కంపెనీ మనకి ఇస్తుంది. నాట్ ఓన్లీ లైఫ్ లాంగ్, మన లైఫే కాదండి. ఇప్పుడు నేను నన్నే తీసుకోండి, నా తర్వాత నేను కాలం చెల్లిన తర్వాత నా నెక్స్ట్ జనరేషన్, ఆ నెక్స్ట్ జనరేషన్, ఆ నెక్స్ట్ జనరేషన్, అలాగా చూడండి 7 తరాలు అంటాం కదా, అలాగా 7 తరాల వరకు కూడా మనకి ఇన్కమ్ అందించడానికి రెడీగా ఉందండి కంపెనీ. ఏంటి సార్ అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారంటే, ఇంటర్నెట్ ఉన్నంత వరకు కూడా ఈ షాపింగ్ పోర్టల్స్ అనేవి ఉంటాయి సార్. ఎందుకంటే ఈ షాపింగ్ పోర్టల్ అనేది ముయ్యాల్సిన పని లేదండి. ఎగ్జాంపుల్ ఏంటండి, షాపింగ్ పోర్టల్ అనేది మనకి ఇమీడియట్ గుర్తొచ్చేది ఏంటండి, అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఇలాంటివన్నీ మనకి గుర్తొస్తాయి రావా? మీషో, నిన్న కాక మొన్న ఈ మీషో అంటే లేడీస్ బాగా చెప్తారు సార్. ఈ మీషో యాప్ ని వాళ్ళు చాలా ఎక్కువగా వాళ్ళు వాడుతున్నారండి, మీషో యాప్ ని. సో ఇటువంటి షాపింగ్ పోర్టల్స్ ఏవైతే ఉన్నాయో, ఇటువంటి షాపింగ్ పోర్టల్ లాంటిదే మన తాలూకా ఈ యొక్క మన డెస్ ఆల్పస్ అనేది ఒక షాపింగ్ పోర్టల్ అండి. అమెజాన్ అనేది ఒక అడవి పేరు ఎలా అయితే పెట్టుకున్నాడో, ఇది ఈ డెస్ ఆల్పస్ అనేది ఒక మౌంట్ ఎవరెస్ట్ లాగా, ఒక డెస్ ఆల్ప్స్ అనేది ఒక మంచు పర్వతాలండి. ఆ పర్వతాల శ్రేణిని వీళ్ళు పేరుగా పెట్టుకున్నారండి. ఓకే. సో ఈ డెస్ ఆల్పస్ అనేది ఏ విధంగా మనకి మనీ జనరేట్ చేస్తుందని మీకు కొంత అవగాహన వచ్చింది కదా. లైఫ్ లాంగ్ ఈచ్ అండ్ ఎవ్రీ సేల్, రేపొద్దున ఫ్యూచర్ లో ప్రొడక్ట్ కంపెనీ ఏ సేల్ అమ్మినా, ఏది అమ్మినా కానీ మనందరికీ కూడా ప్రాఫిట్స్ జనరేట్ చేస్తుందండి. ఓకేనా సార్? సో ఈ $129 మనం పే చేసిన తర్వాత, ఏదైతే $129 మనం పే చేస్తున్నామో, ఈ $129 కూడా $120 మనకే పంచుతుందండి. కేవలం $9 మాత్రమే కంపెనీ బ్యాక్ ఆఫీస్ ఛార్జెస్ కింద, బ్యాక్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ కోసం కంపెనీ ఉంచుకుంటుందండి. అంటే ఈ $129 లో మనం కట్టిన $129 లో $120 కూడా మళ్ళీ తిరిగి మనకే ఇస్తుందండి. ఎందుకంటే కంపెనీ నీడ్స్ కమ్యూనిటీ. మనకి కరెక్ట్ గా తెలుసండి, అమెజాన్ అనేది 1990లో స్టార్ట్ అయ్యేటప్పుడు స్క్రాచ్ నుంచి స్టార్ట్ అయిందండి. అంటే అమెజాన్ అంటే కూడా ఏమీ తెలియదండి. మొదట్లో ఒక బుక్స్ అమ్మేవాడండి. ఈ రోజు అమెజాన్ కి కొన్ని మిలియన్స్ ఆఫ్ మెంబర్స్ కస్టమర్లుగా ఉన్నారండి. అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇవన్నీ తీసుకుంటే, అమెజాన్ ప్రకారం మనం తీసుకుంటే సమ్ మిలియన్స్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారండి. ఈ రోజు షాపింగ్ పోర్టల్ ఏదైతే ఉందో, ఈ కామర్స్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో, వరల్డ్ లో ద బిగ్గెస్ట్ ఆపర్చునిటీ కింద లెక్కండి, అంటే ద బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ కింద లెక్కండి. అలాంటి ప్లాట్ఫామ్ లో మనకు ఆపర్చునిటీ వచ్చిందండి. అందుకే దీన్ని బిగ్గెస్ట్ ఆపర్చునిటీ అంటున్నాను నేను మీకు. ఈ ఈ యొక్క ఈ కామర్స్ ప్లాట్ఫామ్ ఎందుకు ఇంత ఇదిగా అంటున్నాం అంటే, ప్రపంచంలో ఇప్పుడు రూల్ చేస్తున్నాం ఏంటంటే, ఒకటి ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండి, మెషిన్ లెర్నింగ్, ఇవన్నీ కూడా రూల్ చేస్తున్నాయండి ప్రజెంట్. రేపు పొద్దున్న రూల్ చేయబోయే కొద్ది ఇవేనండి. దాని తర్వాత స్థానంలో ఈ కామర్స్ ప్లాట్ఫామ్ అండి.
దీని తాలూకా మార్కెట్ క్యాప్ 2024కే $26.8 ట్రిలియన్ అండి. $8 ట్రిలియన్. ఇది గుర్తుపెట్టుకోండి, 26.8 ట్రిలియన్. అది కూడా 2024కే. నేను ఇప్పుడు కూడా లెక్కేయలే. ఆ, ఇది గూగుల్ తల్లి చెప్పిన విషయం అండి. ఇది నేను చెప్పింది కాదు. మీరు కావాలంటే గూగుల్ని ఒకసారి కొడితే ఆల్రెడీ చెప్తుందండి ఈ విషయం. దీని తాలూకా ఎక్స్పెక్టెడ్ 2033 కల్లా అంటే ఇక్కడ నుంచి ఒక 8 years లో $221 ట్రిలియన్ కి వెళ్ళబోతుందండి. అంటే ఇలాంటి మార్కెట్ లో మనం ఉన్నాం సార్, గుర్తుపెట్టుకోండి. $221 ట్రిలియన్ కి వెళ్ళబోతుంది. అలాంటి ప్లాట్ఫామ్ లో మనం ఉన్నాం సార్. ఇది ఉన్నది మామూలు ఆపర్చునిటీ కాదు. ఇది రెగ్యులర్ గా మనం చేసే MLM లాగా దీన్ని చూడమాకండి సార్. యాక్చువల్ గా కంపెనీ మన దగ్గర తీసుకుంటున్న $129 ఏదైతే ఉందో, మనకి $120 పంచే క్రమంలో కంపెనీ మనకిచ్చే ఆపర్చునిటీ, మనకిచ్చే ఆ $120 కూడా చాలా ఎక్కువ హ్యూజ్ ఇన్కమ్ వస్తుందండి. కానీ దానికంటే ఎక్కువ ఇన్కమ్ కంపెనీ ఎప్పుడైతే మనకి ఈ కామర్స్ ప్లాట్ఫామ్ లోకి అడుగు పెడతాదో, ఎప్పుడైతే ఇది షాపింగ్ పోర్టల్ లాంచ్ అవుతుందో, మాక్సిమం టు మాక్సిమం మార్చి నుంచి జూన్ మధ్యలో అన్నారండి. కానీ ఈ జనవరి ఎండింగ్ లోనే మనకి కొన్ని ప్రొడక్ట్స్ కి సంబంధించిన విషయాలన్నీ రాబోతున్నాయి సార్. మొన్న కంపెనీ చెప్పిన అప్డేట్ లో ఉంది. కానీ మనం మార్చి నుంచి జూన్ అయినా అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో ఆ షాపింగ్ పోర్టల్ వచ్చిన తర్వాత వచ్చే మనీ, అది మన ఎక్స్పెక్టేషన్ మించి ఉన్నది సార్ అది. ఎందుకంటే అంతంత 26.8 ట్రిలియన్ 2024 టైంకి లెక్కేసుకుంటే దాదాపుగా 26 లక్షల కోట్లండి. 26 లక్షల కోట్లు 0.05% వచ్చినా కూడా మన జీవితాలు మారిపోతాయి సార్. ఈ రోజు అమెజాన్ తాలూకు ఆదాయం గంటకి 250 కోట్లండి. ఈ అమెజాన్ అంత అక్కర్లేదు సార్, అది కాంపిటేటివ్. ఇది సార్ మాట్లాడితే మీరు అమెజాన్ కోసం మాకు చెప్తున్నారు అంటారు కొంతమంది. అమెజాన్ లో 1% అండి, 1% బిజినెస్ మనం ఎక్వైర్ చేసుకున్నా మన జీవితాలు మారిపోతాయి సార్. ఎందుకంటే ఈ కంపెనీలు ఏవైతే ఈ యొక్క ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ జనరేట్ చేస్తున్నాయో, ఆ వచ్చిన ప్రాఫిట్ వాళ్ళు మాత్రమే తీసుకుంటున్నారండి. కస్టమర్కి ఏ విధమైన బెనిఫిట్ లేదండి. యాక్చువల్గా ఒక సర్వే ప్రకారం అసలు ఈ ప్రొడక్ట్స్ ఏ విధంగా సేల్ అవుతాయి అంటే, మార్కెటింగ్ చేసే ఈ అడ్వర్టైజ్మెంట్లు కాదండి. ఈ అడ్వర్టైజ్మెంట్ లో అంబాసిడర్లు అని చెప్పేసి బ్రాండ్ అంబాసిడర్ పేర్లతోని ఎవరు ఈ సినిమా హీరోలు వచ్చి మనకి అడ్వర్టైజ్మెంట్ లో చెప్తారే, దానివల్ల మనం కొనమండి. ఎవరైనా మన ఫ్రెండ్ ఎవరైనా కానీ ఈ ప్రోడక్ట్ బాగుందని చెప్తే వెంటనే కొనేస్తామండి. యాక్చువల్గా ఒక సర్వేలో తేలిన విషయం ఏంటంటే, ఈ కస్టమర్ల తాలూకా మౌత్ క్యాన్వర్సింగ్ ద్వారానే ఎక్కువగా ప్రొడక్ట్స్ సేల్ అవుతూ ఉంటాయండి. అందువలన కంపెనీ సర్వే చేసుకొని ఈ షాపింగ్ పోర్టల్ పెట్టే ముందే ఈ కస్టమర్లకే బెనిఫిట్ ఇద్దాం అన్న ఉద్దేశంతో ఈ కంపెనీ ఒక సిస్టమ్ డెవలప్ చేసిందండి. సో ఇక్కడ మెయిన్, ఇక్కడ నుంచి మీరు ప్రతి పాయింట్ కూడా చాలా క్లియర్ గా వింటూ వెళ్ళండి సార్. దీని తాలూకా ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది అన్నది మీకు ఒక అవగాహనకు వస్తుందండి. సో ఈ కంపెనీలో ఉండే ఏదైతే ఉందో, ఈ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో, ఇవి ఒకసారి చూస్తే ఈ కంపెనీలోని ప్రతి ప్రోడక్ట్ మీద, ఈచ్ అండ్ ఎవ్రీ సేల్ మీద కూడా మనకి ప్రాఫిట్స్ ఏ విధంగా ఇస్తుంది ఫస్ట్ అది తెలుసుకుందాం అండి. దాని తర్వాత ఈ $129 మనకి ఏ విధంగా జనరేట్ చేస్తుంది అన్న మనకి ఏ విధంగా పంచుతుంది కూడా మనం ఒకసారి తెలుసుకుందామండి. ఇది మామూలు ఆపర్చునిటీ కాదు సార్. దీని యొక్క సిస్టమ్ కంప్లీట్లీ ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవ్వడానికి డిజైన్ చేయబడ్డ ప్రోగ్రామ్ అండి. అయితే ఇక్కడ మెయిన్ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి సార్, ప్రతి ఒక్కరు కూడాను, ఇది వర్కింగ్ ప్లాట్ఫామ్ కిందే చూడండి. ఇదేది ఇదేది ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్ లాగా నేను ఇది $129 కట్టేస్తాను, వచ్చి కూర్చుని పోతాను అన్నట్టు కాదండి. ఇది మన కమ్యూనిటీ డెవలప్ చేసుకోవడానికి మనకు ఒక అవకాశం ఇచ్చిందండి. మీరు ఎంత చేసుకుంటారో అంత సంపాదించుకుంటారు సార్ ఇందులో. సో ఈ క్రమంలో కంపెనీ ఏం చేసిందంటే, ఇక్కడ వచ్చే ప్రతి షాపర్ని కూడా ఎవరు ఏ విధంగా వచ్చినా, ఒక వెబ్సైట్ లో మామూలుగా లాగిన్ అయ్యి వచ్చే పర్సన్ ఎవరినాయండి, రేపు పొద్దున మన అప్లైనర్ ఎవరైతే ఉన్నారో ఇందులో కమ్యూనిటీ ఉన్న వాళ్ళ రిఫర్ నుంచి వచ్చిన వాళ్ళు అవనండి, ఏ విధంగా రావనియండి, డేట్ అండ్ టైం బేస్ చేసుకొని ప్రతి ఒక్కరిని కూడా ఈ విధంగా 2 మ్యాట్రిక్స్ లో యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోద్దండి. కనిపిస్తుందా సార్ చార్ట్ అందరికీ? ఈ విధంగా 2 మ్యాట్రిక్స్ లో యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోద్దండి. అంటే ఫస్ట్ మన కిందన మీరు ఉన్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ స్టాప్ లో యూ అనుకుందాం. ఓకే, ఫస్ట్ ఒక ఇద్దరు యాడ్ అయ్యారు. ఏ విధంగా యాడ్ అయ్యారండి? డేట్ అండ్ టైం ప్రకారం ఈ రోజు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో అట్లీస్ట్ ఆటోమేటికలీ నెక్స్ట్ వచ్చిన వాళ్ళ కింద రావాల్సిందేనండి. ఫస్ట్ ఇద్దరు పడ్డారు, ఆ ఇద్దరికి మళ్ళీ ఇద్దరిద్దరే, ప్రతి ఒక్కరు కూడా కేవలం ఇద్దరేనండి. 2 మ్యాట్రిక్స్ అంటారండి దీన్ని. ఈ విధంగా 2, 4, 8, ఆ తర్వాత ఇక్కడ 16, ఇక్కడ 16 మంది ఉంటారండి 4వ లెవెల్లో. తర్వాత ఈ విధంగా 32, తర్వాత 64, ఈ విధంగా 2, 4, 8, 16, 32, 64, ఈ క్రమంలో
ఆ మెంబర్స్ యాడ్ అవుతూ ప్రతి ఒక్కరికి కూడా 2/20 మ్యాట్రిక్స్ అంటారండి దీని కంపెనీని. 2/20 మ్యాట్రిక్స్ లో ప్రతి ఒక్కరు కూడా అప్లికేబుల్, అంటే మీ కిందన 20 లెవెల్ వరకు కూడా వచ్చే షాపర్స్ మీద ఇన్కమ్ మీరు సంపాదించుకోవచ్చు. అంటే వచ్చే మెంబర్స్ అందరినీ కూడా ఈ విధంగా కంపెనీ యాడ్ చేసుకుంటా వెళ్తుందండి. ఓకే, అలా వెళ్ళే క్రమంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ ఒక $50 ప్రోడక్ట్ అమ్మింది అనుకుందాం. కంపెనీ ఒక $50 ప్రోడక్ట్ అమ్మింది, ఓకే, సేల్ చేసింది. ఇక నేను ఇందాక చెప్పానండి, మనీ జనరేట్ చేసేది అంటే ఏంటండి, మనీ కంపెనీ ప్రాఫిట్ సంపాదిస్తుంది, ఆ ప్రాఫిట్స్ మనకు అమ్ముతుంది, మనం కట్టే డబ్బులు అది మళ్ళీ ఎక్స్ట్రా అండి అది. అందుకే నేను ఫస్ట్ ఈ పాయింటే చెప్పాను మీకు. $50 ఎప్పుడైతే కంపెనీ ఒక ప్రోడక్ట్ అమ్మిందో అందులో $40 ప్రోడక్ట్ కాస్ట్ అనుకుందాం, కంపెనీకి $10 ప్రాఫిట్ వచ్చింది అనుకుందాం సార్. ఈ $10 కంపెనీ 4 విధాలుగా అమ్ముతుంది, 4 విధాలుగా పంచుతుందండి, 4 విధాలుగా మనకి డిస్ట్రిబ్యూట్ చేస్తుందండి. సో నెంబర్ 1 ఫస్ట్ ఏం చేస్తుంది సార్ అంటే 25%, ఇందులో 25% డైరెక్ట్ స్పాన్సర్కి ఇస్తుందండి. డిఎస్, డైరెక్ట్ స్పాన్సర్ అంటే మీరు ఎవరికైతే రిఫర్ చేస్తున్నారో వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరినైనా సపోజ్ ఒక పర్సన్ రిఫర్ చేసాం, అతను ఒక $5,000 $50 పెట్టి ఒక ప్రొడక్ట్ కొన్నాడే అనుకోండి, కొంటే $10 కంపెనీకి ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, అందులో 20% 25% మనదే ప్రాఫిట్ లో, అంటే $2.5 అండి. ఎంత వచ్చిందండి ఇక్కడ? $2.5 అండి, $2.5. సపోజ్ మీ డైరెక్ట్ గా ఒక 10 మందిని మీరు రెఫర్ చేశారు అనుకోండి, ఒక్కొక్కరు కూడా ఒక $5,000 వస్తువే కొన్నారా అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ $5,000 వస్తువు కొంటే $1,000 ప్రాఫిట్ వచ్చిందంటే అందులో 25% 4వ వంతు మీదే, అంటే $250 ఒక్కొక్కరి నుంచి అండి. 10 మంది మీద రిఫర్ చేశారు కాబట్టి 10 × 250 $2,500 వస్తుంది కేవలం ఒక ప్రొడక్ట్ కొంటే. మీ కింద ఉండేవాళ్ళు మీరు ఓ 10 మందిని రిఫర్ చేస్తే, అంటే ఫ్యూచర్ లో ఒకసారి ఊహించుకోండి సార్, మీకు స్టార్టింగ్ స్టెప్ లోనే మీరు ఎంత ఇన్కమ్ సంపాదించబోతున్నారు. ఇక్కడ ఇంకొక బ్యూటీ ఏంటో తెలుసా సార్, రేపు పొద్దున కంపెనీ లాంచ్ అయిన తర్వాత ఈవెన్ దో ఫ్రీ మెంబర్ కూడా, ఈవెన్ ఒక ఫ్రీ మెంబర్ కూడా ఆటోమేటికల్లీ ఇందులో ప్రొడక్ట్స్ కొనుక్కోవచ్చండి. అతనికి ఒక రీటైల్ ప్రైస్ లోనే కంపెనీ ప్రొడక్ట్స్ ఇచ్చినా కానీ గిఫ్ట్ కూపన్స్, ఒక ప్రమోషనల్ కూపన్స్ అని ఇచ్చి మార్కెట్ లో ఉండే ప్రైస్ కంటే తక్కువకే ప్రొడక్ట్స్ ఇస్తుందండి. అలా ఇచ్చే క్రమంలో మీరు ఒక 1,00,000 మందికి ఫ్రీ జాయినింగ్ లో చేయించారు సార్, మీరేం డబ్బులు పెట్టలేదు, ఓన్లీ మీ రిఫరల్ లో ఫ్రీ జాయినింగ్ చేయించారు. ఆ 1,00,000 మంది కూడా ఒక్కొక్కరు ఒక $5,000 ప్రొడక్ట్ కొన్నారు అనుకోండి, ఒక్కొక్కరి నుంచి $250 ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, 1,00,000 × 250 ఎంత వచ్చిందండి? 1,00,000 × 250 లక్షలు అంటే చెప్తున్నాను, ఇందులో ఇన్కమ్ ఏ రేంజ్ లో మనం సంపాదించుకోవచ్చు రేపు పొద్దున్న ఫ్యూచర్ లోని. కాబట్టి ఇప్పుడున్న టైం చాలా విలువైంది సార్, ఇది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఓకేనా? నెంబర్ 2 ఇంకొక 25% ఈ కంపెనీ ఏం చేస్తుందండి, 2/20 మ్యాట్రిక్స్ లో ఇచ్చేస్తుందండి. 2/20 మ్యాట్రిక్స్ లో ఇంకొక 25%, ఇంకో $2.5 ఉన్నాయి కదా, ఈ $2.5 ఇంకో 25% అందులోకి పనిచేస్తుంది. అంటే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఇది అందుకుంటారండి. ఈ 2/20 మ్యాట్రిక్స్ లో ఎంతమంది ఉన్నారో అంతమందికి కూడా ఈ $250 20 లెవెల్కి పనిచేస్తుందండి. $250 20 లెవెల్కి పంచితే ఎంత అవుతుందండి? అప్రాక్స్ గాను దాదాపు ఒక్కొక్కరికి $25 అనుకోండి. $25 ఒక్కొక్కరికి ఇచ్చేసి ఒక్కొక్క లెవెల్లో ఉన్న ప్రతి ఒక్కరు అందుకుంటారండి. ఓకేనా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ కింద ఒక 2,000 మంది ఉన్నారనుకోండి, మీ కింద ఎక్కువ మంది లేరు, 10 లెవెల్లో వెళ్ళాయి, 2,000 మంది ఉన్నారు మెంబర్స్. ఈ 2,000 మెంబర్స్ మీద ఇంటూ 20 రూపీస్, నేను ఇండియన్ కరెన్సీలో చెప్తున్నాను సార్, ఈజీగా అర్థం అవుద్దని. $2.5 అంటే $250 అనుకుందాం. అంటే మీ కిందనున్న 20 లెవెల్లోని 20 లెవెల్ వరకు వెళ్ళక్కర్లా, 20 లెవెల్ అంటే 20 లక్షల మంది అండి, అంతమంది షాపర్స్ అక్కర్లా. 2,000 మంది షాపర్స్ మీ కింద ఉన్నా కూడా ఈ 2,000 ఇంటూ ఎంతండి? $20. అంటే ఎంత వస్తుంది సార్? దగ్గర దగ్గర 2,000 × 20 అంటే దాదాపుగా 4,000 ఇన్కమ్ వస్తుంది సార్. ఎంత సింపుల్ ఇన్కమ్ చూడండి సార్ ఒకసారి, మీ కింద ఉండే మెంబర్స్ ని బట్టి ఆ ఇన్కమ్ వస్తుంది. ఇంకో 25% మ్యాచింగ్ బోనస్, అంటే మళ్ళీ ఇక్కడ కూడా మన రిఫరల్ ఎవరికైతే మీరు రిఫర్ చేస్తున్నారో ఆ రిఫర్ చేసిన వాళ్ళ ఇన్కమ్ అండి, వాళ్ళ మీద ఇన్కమ్ వస్తుంది. అంటే సపోజ్ మీ కింద ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో, మీ కింద మీరు ఎవరికైతే రిఫర్ చేశారో అతను ఈ యొక్క ఆర్వి కమిషన్ సపోజ్ ఒక $1,000 సంపాదిస్తున్నారు రూపాయలు సంపాదిస్తే, $1,000 అతను కనుక సంపాదిస్తే అందులో 25%
సారీ 50% అండి మ్యాచింగ్ బోనస్ అంటే. మ్యాచింగ్ బోనస్ 50% 500 రూపాయలు మీకు వచ్చేస్తుందండి సింపుల్. అంటే ఇక్కడ ఈ ఆర్వి కమిషన్ రూపంలో ఆయన మీ కింద ఉన్న పర్సన్ మీలాగే 2000 ఇంటూ 20 రూపాయలు ఎంత అయిందండి? 2000 ఇంటూ 20 ఒకసారి నేను మామూలు కొడుతున్నాను నేను. మీ కింద ఉండే పర్సన్ 2000 ఇంటూ 20 రూపాయలు అంటే సారీ 40,000 రూపాయలు అండి. 40,000 రూపాయలు సంపాదిస్తున్నాను అనుకోండి, అందులో 50% అంటే 20,000 రూపాయలు మీ ఇన్కమ్ వచ్చేస్తుంది. ఇదే మ్యాచింగ్ బోనస్. అంటే ఇక్కడ కూడా ఆటోమేటికల్లీ మీరు ఎవరైతే టీం చేసుకున్నారో ఆ ఇన్కమ్ సంపాదించుకుంటారండి. అంటే ఇక్కడ చూడండి సార్, 3 వంతులు కమ్యూనిటీకి ఇస్తుందండి కంపెనీ. ఈ ఇంకొక 25% ఏదైతే ఉందో, ఈ 25% అంటే ఇంకో $2.5 ఇది కంపెనీ తాలూకా ప్రాఫిట్ అండి. ఇది కంపెనీ తన తాలూకా చార్జెస్ కి డెవలప్మెంట్స్ కి వాడుకుంటదండి. అంటే కంపెనీకి వచ్చిన ప్రాఫిట్ ఏదైతే ఉందో ఈ ప్రాఫిట్ మన కమ్యూనిటీలోనే 3 వంతులు పంచుతుందండి. ఇది బ్యూటీ సార్. ఇది అసలు సిస్టమైన ఇంపార్టెంట్ విషయం అండి. ఇది మెయిన్ ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి. రెండోది ఇంకొకటి, మనం ఏదైతే $129 పే చేస్తున్నామో, మనం ఏదైతే $129 మనం పే చేస్తున్నామో, ఈ $129 ఫస్ట్ ఏఎంబి కమిషన్, అంబాసిడర్ కమిషన్ అంటారండి, లేదా దీన్ని స్పాన్సర్ కమిషన్ అని కూడా అంటారండి. ఈ అంబాసిడర్ కమిషన్ రూపంలో $100 పనిచేస్తుంది సార్. ఒకరికి $100 అంటే సపోజ్ ఫస్ట్ మీరు ఇక్కడ ఏఎంబి 1 గా మీరు ఉన్నారు. ఇక్కడ మీరు ఒకరిని రెఫర్ చేశారండి. ఎప్పుడైతే వాళ్ళు కూడా మీలాగే $129 ఎప్పుడైతే కట్టారో మీకు ఇమ్మీడియట్ గా $100 వచ్చేస్తాయండి. మీరు మళ్ళీ ఇంకొకరిని రెఫర్ చేశారండి, ఇమ్మీడియట్ గా మీకు ఇంకో $100 వచ్చాయండి. మొత్తం ఎంత అయిందండి? $200 మీకు ఇప్పుడు సార్. ఇది నాకు ఫోన్ కాల్ వచ్చింది. వాయిస్ వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది సార్. యా, థ్యాంక్ యూ. ఇదే సార్ బాధ, ఫోన్ లో చెప్తే కొంచెం మనకి. సో ఏంబి ఎప్పుడైతే మీరు $200 సంపాదించారో ఆటోమేటిక్ గా మీరు ఏఎంబి 2 ర్యాంక్ లోకి వెళ్తారండి. ఏఎంబి 2 ర్యాంక్ అంటారండి. ఏఎంబి 2 ర్యాంక్ కి ఆటో ఫైనాన్సింగ్ సిస్టమ్ ద్వారా మీకు వచ్చిన ప్రాఫిట్ లోంచి మీరు ఆటోమేటికల్లీ మీరు 2వ ర్యాంక్ వెళ్తారండి. ఇవాళే ఒకసారి నన్ను క్వశ్చన్ అడుగుతూ, సార్ మనం ఈ $200 మనం తీసుకోవచ్చా అని అడిగారండి. మీరు ఇంకా సంపాదించుకునే ఉద్దేశం లేదు అంటే ఆ $200 అక్కడ ఆటో అప్గ్రేడేషన్ సిస్టమ్ మన చేతిలోనే ఉంటుందండి. దాన్ని ఆఫ్ చేసేసి ఆ $200 మీరు విత్డ్రా పెట్టేసుకోవచ్చండి. ఓకే, మీకు కావాలనుకోండి, ఇప్పుడు సపోజ్ మీరు ఇద్దరు వేసారు, మీకు $200 మీకు కమిషన్ వచ్చింది. ఈ కమిషన్ మీరు తీసుకోవాలనుకుంటే హ్యాపీగా తీసుకోవచ్చండి. అక్కడ ఆటో అప్గ్రేడేషన్ సిస్టమ్ ఉంటుందండి. అక్కడ మన చేతిలోనే ఉంటుంది కీ. అక్కడ వెంటనే ఆఫ్ చేసేసుకొని మనం అప్గ్రేడ్ అవ్వకుండా ఈ డబ్బులు తీసుకోవచ్చండి. కానీ దానివల్ల బెనిఫిట్ లేదు, ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంది. మీకు ఇప్పుడు అర్థం అవుతుంది చూడండి. ఎప్పుడైతే మీరు జాయిన్ అయ్యారో, మీరు మీ అప్లైన్కి ఎలా అయితే $100 ఇచ్చారో, మీరు ఏఎంబి 2 అవ్వగానే ఆటోమేటికల్లీ మీ అప్లైన్కి మళ్ళీ ఆ పైన ఉన్న అప్లైన్కి కూడా మీరు $200 ఇస్తారండి. అలాగే ఏఎంబి 2 అవ్వడం అంటే మరి $200తో మీరు అప్గ్రేడ్ అయ్యారు కదా, ఆ $200 పైకి 2 లెవెల్కి వెళ్ళిపోయిందండి. అంటే మీ అప్లైన్కి మళ్ళీ 100 ఇచ్చారు, మళ్ళీ ఆ పైన ఉన్న అప్లైన్కి ఇంకో 100 ఇచ్చారు. సేమ్ అలాగే ఇప్పుడు మీ కిందన మీరు ఎప్పుడైతే ఏఎంబి 2 లెవెల్లో కూర్చున్నారో, మీ కింద ఉన్న ఇద్దరు వీళ్ళు కూడా ఏఎంబి 2 అయ్యారండి. అంటే ఇద్దరిద్దరిని ఒక్కొక్కరు రిఫర్ చేసుకొని ఇక్కడ ఏఎంబి 2 ర్యాంక్ లోకి ఇతను వెళ్ళాడండి, ఇతను కూడా వెళ్ళాడు సార్. అలాగానే వీళ్ళు ఎప్పుడైతే $200 తో అప్గ్రేడ్ చేసుకున్నారో మళ్ళీ మీకు ఇంకో 100 ఇస్తారండి, మళ్ళీ మీ అప్లైన్ కూడా 100 ఇస్తారండి. ఎందుకంటే 2 లెవెల్ పైకి వెళ్తాయన్నమాట. ఓకే, మళ్ళీ ఇతని నుంచి కూడా ఇంకో 100 వచ్చింది, పైకి వెళ్ళిపోయింది. అంటే మీకు మళ్ళీ ఫస్ట్ లెవెల్లో ఇద్దరు నుంచి ఇంకో $200 వచ్చాయండి. అదే కాకుండా ఈ 2వ లెవెల్లో నలుగురు ఉన్నారు చూసారు, ఈ నలుగురు కూడా ఎప్పుడైతే ఇద్దరిద్దరిని రెఫర్ చేసుకొని, కేవలం ఇద్దరు సార్, ఇక్కడ ఇందులో సక్సెస్ అవ్వడానికి ఈ $100 తాలూకా ఇన్కమ్ అందుకోవడానికి మనం 100లో టీం చేయక్కర్లే, కేవలం ఇద్దరు చేసుకోగలిగితే చాలండి. ఆ కింద నుండి ఇద్దరు కూడా ఇద్దరిద్దరిని చేసుకోగలిగితే చాలండి. ఇక్కడ సింపుల్ గా 2 మల్టిప్లికేషన్ గుర్తుపెట్టుకోండి సార్. ప్రతి ఒక్కరు కూడా పెద్ద కష్టపడిపోయి ఇదైపోవాల్సిన పనిలే. మనం ఎప్పుడు ఈ టీంలు వెళ్ళిపోతే మనకే తెలియదు సార్. మా విషయంలో జరిగింది అది. ఓకే, ఈ 2వ లెవెల్లో ఉన్న నలుగురు కూడా వీళ్ళు కూడా ఒక్కొక్కరు ఇద్దరిద్దరిని జాయిన్ చేసుకొని రిఫర్ చేసుకొని ఇమీడియట్ గా ఏఎంబి 2 ర్యాంక్ లోకి వీళ్ళు కూడా వెళ్ళిపోయారండి. A2 ఏఎంబి 2 వెళ్ళిపోగానే వీళ్ళ దగ్గర నుంచి మళ్ళీ
సారీ, 100 మళ్ళీ $400. అంటే ఒక్కసారి మీరు AMB2 ర్యాంక్లోకి వెళ్ళంగానే మీకు $600 ఇన్కమ్ వచ్చింది సార్. గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడైతే AMB2 ర్యాంక్లోకి వెళ్ళారో మీకు $600 ఇన్కమ్ వచ్చింది. అర్థమైందా సార్? సార్ కనిపిస్తుందా అండి స్క్రీన్? చిన్నవైపోయా? కొంచెం జూమ్ చేయనా సరిపోతుందా? కనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ. సో AMB2 అవడం వల్ల మీకు బెనిఫిట్ ఏంటండి? అదే ఇందాక మీరు $200 మీరు విత్డ్రా చేస్తుంటే మీకు లేదు కదా. సో నెక్స్ట్ మీకు వచ్చిన $600 ఇప్పుడు చూడండి, ఫస్ట్ AMB2 అవడానికి ఎంత చేశారు మీరు? $200 కదా అప్గ్రేడ్ చేశారు. ఓకే, తర్వాత ఈ $600 మీరు 300 ప్లస్ 30 300 ప్లస్ 30 కొంచెం డార్క్ చేద్దాం. 300 ప్లస్ $30 ఎప్పుడైతే $330తో మీరు చేసుకున్నారో మీరు AMB3 అవుతారు సార్. AMB3 అవుతారు. ఎప్పుడైతే మీరు AMB3 అయ్యారో ఆటోమేటిక్ గా ఈ 3వ లెవెల్లో ఉండే వాళ్ళు కూడా AMB3 అయ్యారే అనుకోండి, అంటే వాళ్ళ కింద కూడా ఆటోమేటికల్లీ మీలాగా ఒక జస్ట్ 2 నుంచి 3 లెవెల్ వెళ్ళేసరికి ఆటోమేటికల్లీ వాళ్ళు కూడా AMB3 అవుతారు. వాళ్ళ కింద 2 లెవెల్ వెళ్ళేసరికి చాలండి, ఆటోమేటికల్లీ AMB3 అయిపోతారు. ఓకే, 3వ లెవెల్ కూడా స్టార్ట్ అవ్వాలనుకుంటాను. ఓకే, అవుతారు. అలా ఎప్పుడైతే వీళ్ళు AMB3 అయ్యారో ఈ 8 మంది నుంచి 100 100 100 100 800 వస్తాయండి. అలాగే పైన నలుగురు నుంచి వాళ్ళు AMB3 అవుతారండి. అల్టిమేట్లీ ఆ నలుగురు నుంచి మళ్ళీ 100 100 100 100 8 4 1200 ప్లస్ పైన ఇద్దరు వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర నుంచి కూడా మళ్ళీ 100 100 100 100 100 100 అంటే మొత్తం 14 మంది నుంచి ఎప్పుడైతే మీరు AMB3 ర్యాంక్లోకి వెళ్ళారో మీకు $1400 వస్తాయండి. అంటే AMB2లో మీకు ఎంత వచ్చిందండి? $600 వచ్చింది. AMB3లో ఎంత వచ్చిందండి? $1400 వచ్చాయండి. సైమల్టేనియస్ గా ఈ $1400 మీరు 400 ప్లస్ 40 ఈ ప్లస్ 40 ఎందుకు అంటున్నావు సార్? 300 ప్లస్ 30 ఎందుకు అంటున్నావు అంటే, ఇప్పుడు మీరు స్టార్టింగ్ లో $120 కట్టారు కదా, $100 పైకి పంచాడు, $20 RV కమిషన్ లోకి వెళ్తాయండి. అలాగే $30 RV కమిషన్ లోకి వెళ్తాయండి. అలాగే $40 RV కమిషన్ మ్యాచింగ్ బాండ్స్ సార్ రెండింటికి వెళ్తాయి అన్నమాట. అర్థమైందా సార్? అవేంటన్నది నెక్స్ట్ లో తెలుసుకుంది, కానీ జస్ట్ ఇది వినండి. ముందు AMB కమిషన్ వినండి, చాలా సింపుల్. ఎప్పుడైతే మీరు AMB3 అయిపోయారో దాని తర్వాత $1400 మీకు జనరేట్ అవ్వగానే అందులోంచి $440 తీసి మీరు AMB4 అవ్వచ్చండి. AMB4 ర్యాంక్ లోకి ఎప్పుడైతే మీరు ఎంటర్ అయిపోయారో ఇక్కడ ఈ 4వ లెవెల్లో ఇక్కడ నుంచి ఈ 4th లెవెల్లోని మన కింద ఎంతమంది ఉన్నారండి? దగ్గర 16 మంది ఉంటారండి. ఇక్కడ 4వ లెవెల్ ఎంతమంది ఉంటారు సార్? 16 మంది ఉంటారు. ఈ 16 మంది కూడా AMB4 అయ్యేటప్పుడు మీకు $1600 ఇస్తారండి. అలాగే పైన 8 మంది ఇస్తారండి. అలాగే పైన 4 ఇస్తారు, పైన 2 ఇస్తారండి. ఈ క్రమంగా మీకు ఎప్పుడైతే AMB4 అయ్యారో మీకు $3000 జనరేట్ అవుతాయి సార్. $3000 200 ప్లస్ 400 ప్లస్ 800 ప్లస్ 1600 2 4 6 ప్లస్ 800 ఇంటూ 1200 ప్లస్ 1600. ఓకే, 200 ప్లస్ 4 6 8 4 12 1600. ఓకే, దాదాపుగా $3000 వస్తుంది ఇక్కడ ఇన్కమ్ మీకు. ఓకేనా సార్? సో ఇక్కడ ఎంతమంది ఏంటంటే మొత్తం 30 మంది అవుతారు మీకు. ఇక్కడ 16 8 24 24ని 28 30 అంతే సార్. 200 ప్లస్ 400 ప్లస్ 800 ప్లస్ 1600 మొత్తం కలిపితే $3000 అండి. 30 మంది అవుతారు. 30 ఇంటూ 100 $3000 ఇన్కమ్ వచ్చింది. ఇందులోంచి 500 ప్లస్ 50 $550 ఎప్పుడైతే మీరు పే చేశారో మీరు AMB5 అవుతారండి. ఎప్పుడైతే మీరు AMB5 అయ్యారో మీ కిందన మొత్తం 62 మంది అవుతారండి. 2 4 8 16 32 5వ లెవెల్లో ఉన్న ఎవరైతే 32 మంది ఉన్నారో వాళ్ళు AMB5 అవ్వగానే ఆటోమేటిక్ గా మీ యొక్క ఇన్కమ్ ఎంతండి? $6200 అండి. $6200. సో ఓవరాల్ గా ఈ టోటల్ గా ఇవన్నీ కూడా ఒకసారి మనం టోటల్ వేస్తే ఫస్ట్ లెవెల్లో ఉన్న ఇద్దరి నుంచి 2 ఇంటూ 100 5 సార్లు ఇస్తారండి. ఇక్కడ $1000 అండి.
రెండో లెవెల్లో ఉన్న నలుగురు 4 ఇంటూ 100 400 ఇంటూ 4 సార్లు ఇన్కమ్ ఇస్తారండి 1600. మూడో లెవెల్లో ఉన్న 8 మంది 8 ఇంటూ 100 3 సార్లు ఇన్కమ్ ఇస్తారండి. అంటే AMB3 AMB4 AMB5 ఓకే ఇస్తారండి. ఇక్కడ 2400 అండి 800 ఇంటూ 3 ఓకే. నాలుగో లెవెల్లో ఉన్న 16 మంది 16 ఇంటూ 100 $1600 ఇంటూ 2 సార్లు ఇస్తారండి. అంటే AMB4 AMB5 అయినప్పుడు ఇస్తారు మీకు ఇన్కమ్. సో ఇవ్వగానే ఇక్కడ $3200. అలాగే ఐదో లెవెల్లో ఉన్న 32 మంది $100 లెక్కన మీకు ఒక్కసారి ఇన్కమ్ ఇస్తారండి. అంటే వాళ్ళు AMB5 అయినప్పుడే మీకు వాళ్ళ తాలూకు ఇన్కమ్ తగులుతుందండి మీ వరకు. ఓకే. సో ఇక్కడ ఎంత వచ్చిందండి $3200. సో ఓవరాల్ గా టోటల్ గా చూసుకుంటే $11,400 అండి. ఈ $11,400 మీరు కట్టిన అమౌంట్లు ఉన్నాయి కదా 200 330 ఇక్కడ 200 330 440 550 స్టార్టింగ్ కట్టిన 129 కూడా సార్ స్టార్టింగ్ మనం కట్టాం కదా అది కూడా కలిపేస్తున్నాను. కలిపితే $1649 మైనస్ చేస్తే $1649 మైనస్ చేస్తే $9751 ఎవ్రీ మంత్ వస్తాయి సార్. సార్ ఇదే సార్ ఒకసారే కదండి మనం కట్టాము, మరి ఎవ్రీ మంత్ ఎలా వస్తాయి సార్? ఇక్కడే ఉంది సార్. ఈ ప్లాన్ చాలా విలువైంది సార్, అందుకనే చాలా క్లియర్ గా వినండి. ఎందుకంటే మీకు ఎప్పుడు మనీ వచ్చినా గానీ అందులో $129 కంపెనీ హోల్డ్ చేసి మీకు మళ్ళీ నెక్స్ట్ మంత్ సబ్స్క్రిప్షన్ కడతదండి. మళ్ళీ మీ యొక్క జర్నీ 129 తో స్టార్ట్ అవుతుందండి. సేమ్ మీలాగే మీ డౌన్లైన్ లో ఎంతమంది ఉంటే అంతమంది మీద కూడా 129 ఆటోమేటిక్గా అప్గ్రేడ్ అవుతూ వస్తాయండి. అలా ఏ విధంగా అయితే ఈ సబ్స్క్రిప్షన్ అనేది ఏదైతే ఉందో ఎవ్రీ మంత్ మళ్ళీ కట్టడం వలన సైమల్టేనియస్ గా మళ్ళీ మీకు ఎప్పుడైతే మీ కిందన 5 లెవెల్లు ఈ 5వ లెవెల్లో ఉండే వాళ్ళు కూడా AMB5 అవ్వాలండి. అంటే దాదాపుగా మీ కింద ఒక 10 లెవెల్స్ వెళ్ళే విధంగా చూసుకోవాలండి. అలా చూసుకోవడం వల్ల అల్టిమేట్లీ మీకు ఇన్కమ్ $9750 ఇన్కమ్ వస్తుందండి. సో ఇది ఎగ్జిక్యూట్ చేయడానికి ఇలాంటివి ఎన్నో చూసాం సార్. మీరు ఎగ్జిక్యూట్ చేయడానికి ఒక చిన్న సింపుల్ టెక్నిక్ చెప్తాను సార్. దాని ప్రకారం ఎవరైనా ఫాలో అవ్వండి. ఇది నచ్చితేనే ఫాలో అవ్వండి. ఎందుకంటే మేము ఆల్రెడీ అది ఫాలో అయ్యి దాదాపుగా సక్సెస్ అయిన వాళ్ళు ఎక్కువ అండి ఇది. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మీరు ఇక్కడ ఉన్నారు, మీరు ఇద్దరిని రిఫర్ చేశారు. చేసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా 2 4 8 16 32 5 లెవెల్ చూసుకుంటే చాలు సార్. ప్రతి ఒక్కరు కూడా 62 నిండిపోతే చాలండి. ఈ 62 నిండే క్రమంలో మీరు ఏం చేయాలి, మీ ఫస్ట్ లెవెల్ ఉన్న ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళిద్దరు ఇప్పుడు మీరు ప్లస్ ఇద్దరు అంటే ఇప్పుడు ముగ్గురు అయ్యారు. మీ ముగ్గురు కలిసి కింద 4 కొట్టడానికి ట్రై చేయండి సార్. కింద 4 ట్రై చేయడానికి 4 వేయడానికి ట్రై చేయండి. అంటే మీకు ఎవరైనా రిఫర్లు వచ్చినా కానీ ఇతనికి సపోర్ట్ చేస్తున్నమాట, ఏ అని అతనికి బి అని అతనికి. అర్థం సార్. వీళ్ళకి రిఫర్లు వచ్చినా కూడా ఇక్కడ సపోర్ట్ చేయాలన్నమాట. అంటే ఎందుకు, మీ ఫస్ట్ లెవెల్లో ఉన్న ఆయన ఆల్రెడీ మీకు 5 సార్లు ఇన్కమ్ ఇస్తాడండి. అతను సపోర్ట్ చేయడంలో నష్టం లేదు. అలాగే మీరు ఎవరినైతే రిఫర్ చేశారో వాళ్ళు రెండో లెవెల్లో పడ్డారని భయం లేదండి. ఎందుకంటే వీళ్ళు 4 సార్లు ఇన్కమ్ ఇస్తున్నారు కదా, 100 4 సార్లు ఇస్తున్నారు కదా, పైగా లైఫ్ టైం ఇస్తారు కదా. ముందు స్ట్రక్చర్ వేసుకోవడం ఇంపార్టెంట్ మనకి. అర్థం చేసుకోండి. అయిపోయింది కదా. ఇప్పుడు 4 + 3 7 అయ్యారండి. ప్రతి ఒక్కరు కూడా 62 వరకు చూసుకోమని చెప్పాను, 5 లెవెల్ వరకు చూసుకోమని చెప్పాను, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 7 కలిసి ఈ కింద నుండి 8 నింపడానికి ట్రై చేయండి సార్. మీకు పని సులువైపోద్దండి. ఇది ఒక టెక్నిక్ అండి. ఈ 7 కలిసి కిందన 3వ లెవెల్లో ఉన్న 8 మంది నింపడానికి ట్రై చేయండి. ఆటోమేటికల్లీ ఇగోండి ఇక్కడ 8 మంది, ఇక్కడ 4, ఇక్కడ 2. ఓకే. ఈ తర్వాత ఈ 8 మంది ప్లస్ 4 మొత్తం అంతా కలిపి 15 మంది అయ్యారండి. ఈ 15 మంది కలిసి కింద 16 మంది నింపడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఎంత అయ్యారండి, 31 మంది అయ్యారు. ఈ 31 మంది కలిసి కిందన 32 నింపడానికి ట్రై చేయండి సార్. అయిపోయింది. ఎప్పుడైతే ఈ పైన ఉన్న పర్సన్ కి ఈ 5 లెవెల్లో ఎప్పుడైతే నిండిపోయి 62 మెంబర్స్ ఎప్పుడైతే అయిపోయారో, ఇప్పుడు ఇతను ఏ వచ్చినా గానీ ఇతను డైరెక్ట్ రెఫర్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఎందుకు, మ్యాచింగ్ బోనస్ ఉందండి. నెక్స్ట్ చాలా చాలా సూపర్ డూపర్ ఇన్కమ్ వస్తుంది సార్. మ్యాచింగ్ బోనస్ మీరు కాసేపట్లో తెలుసుకుంటారు దానికోసం. ఓకేనా. మ్యాచింగ్ బోనస్ అనేది చాలా ఎక్సలెంట్ ఇన్కమ్ సార్. అది ఆ ఇన్కమ్ చాలు సార్ మన జీవితం మారడానికి. అందుకే ఈ కంపెనీ డిస్క్లైమర్ లో చాలా క్లియర్ గా చెప్పిందండి. సారీ, నేను స్టార్టింగ్ టచ్ చేయడం మర్చిపోయాను. డిస్క్లైమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కంపెనీలో 18 సంవత్సరాలు దాటి ఉండాలండి ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే ఈ కంపెనీలో KYC ఉందండి. ఒక మనిషికి ఒక ఐడి మాత్రమే, నో మల్టిపుల్ ఐడీస్. ప్రతి ఒక్కరు కూడా KYC ఉంటదండి. 18 సంవత్సరాలు దాటి ఉండాలి, మేజర్ అయి ఉండాలి అకార్డింగ్ టు ఇండియన్ జ్యుడిషియరీ ప్రకారం. ఓకేనా. అలాగే ఈ కంపెనీలో ఉండే ఏదైతే ఇన్కమ్ ఉందో
వాళ్ళ తాలూకా ఎఫర్ట్స్ బేస్ చేసుకొని ప్రతి ఒక్కరి ఇన్కమ్ ఆధారపడి ఉంటుంది. నేను చెప్తున్నానో ఐఎమ్ నాట్ ఏ ఫైనాన్షియల్ అడ్వైజర్ అండి. నేను కూడా మీలాగా జాయిన్ అయిన సాధారణ ఎఫిలియేట్ మాత్రమే. కాకపోతే మేము మీకంటే ఒక అడుగు ముందు జాయిన్ అయ్యాం కాబట్టి మాకు తెలిసిన విషయాలు మేము మీతో పంచుకుంటున్నాం. మీకు కూడా తర్వాత ఇందులో సిస్టమ్ నచ్చితేనే మీరు ప్రొసీడ్ అవ్వండి. రిస్క్ అయినా రివార్డ్ అయినా ఎవరిది వాళ్ళదే, మీదే సంబంధం. ఓకేనా? ఈ విషయం కంప్లీట్ గా చెప్పాలి ప్రతి ఒక్కరు కూడా. రెండోది ఏంటంటే ఇందులో ఉండే ఎఫర్ట్స్ బేస్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఇందులో $0 నుంచి $100K అంటే $1,00,000 వరకు సంపాదించుకోవచ్చు అండి. $0 నుంచి $1,00,000 వరకు సంపాదించుకోవచ్చు. అది మీ యొక్క ఎఫర్ట్స్ బేస్ చేసుకొని ఉంటుందండి. ఇందులో దాని తాలూకా విషయం కంపెనీ చాలా క్లియర్ గా చెప్పిందండి. మన వెనక జాయిన్ అయిన వాళ్ళు కూడా ఈ సిస్టమ్ బాగా అర్థం చేసుకొని టకా 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 బిజినెస్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకంటే ఎక్కువ సంపాదించుకోవచ్చండి. ఇది ప్రూవ్ అయింది కూడా ఆల్రెడీ. గాలిబ్ గారు నెంబర్ 1 పర్సన్ అయితే అతని కింద జితేంద్ర విశ్వాస్ గారు ఆయన కంటే ఎక్కువ పేఅవుట్ అనుకున్నారండి. అతను ఇంకా ఎక్కువ వర్క్ చేశాడు. సో ఇక్కడ ఇది ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. ఇక్కడ కంపెనీ ఇదంతా కూడా ఏంటంటే వర్కింగ్ ప్లాట్ఫామ్. సో ఈ విధమైన ప్యాటర్న్ లో మనం వర్క్ చేయడం వల్ల, ఈ ప్యాటర్న్ లో వర్క్ చేయడం వల్ల చాలా ఫాస్ట్ గా 5 లెవెల్ నిండిపోతాయి సార్. ఓకే, ఆ తర్వాత మీరు డైరెక్ట్ వేసుకున్న ఆటోమేటిక్లీ కింద వాళ్ళకి సపోర్ట్ అవుతూనే ఉంటుందండి. అంతేగాని నేను 2 వేసేసుకుంటాను, మా ఇంట్లో 2 వేసుకుంటాను, నాకు వచ్చేస్తుందా? కాదండి. కనీసం మీరు ప్రతి ఒక్కరు కూడా 2 మల్టిప్లికేషన్, ఇప్పుడు మీరు ఇంట్లో ఐడీలు 2 వేసారు, ట్రైపాడ్ కొట్టారనుకోండి, ఈ కింద ఉన్న ఐడీలు కూడా 2 కొట్టడానికి ట్రై చేయాలన్నమాట. అప్పుడు మీకు హెల్దీగా సిస్టమ్ పర్ఫెక్ట్ గా వెళ్తుందండి. ఇది చాలా 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 ఇంపార్టెంట్ విషయం అండి. ఓకే, అదే కాకుండా మీకు ఈ కమ్యూనిటీ ఏ విధంగా అయితే పెరుగుతుంటుందో దాని ప్రకారం మీ యొక్క ఇన్కమ్ మారిపోతుంటుందండి. నేను ఇప్పటివరకు ఏఎంబి 5 వరకే చెప్పానా. ఏఎంబి 6 ఇన్కమ్ అండి. ఏఎంబి 6 అంటే మీకు $9,750 జనరేట్ వచ్చిన తర్వాత మీరు $1,100 అండి, అంటే 1000 + 100, ఈ $1000 తీసుకెళ్ళి ఎక్కడ పడతారండి? మీకు పైకి 10 లెవెల్ పనిచేస్తుందండి కంపెనీ. మీరు ఏఎంబి 6 ఎప్పుడైతే మీరు అప్గ్రేడ్ చేసుకున్నారో $1,100, ఇది సంవత్సరానికి ఒకసారే సార్, ఇయర్లీ వన్సే. ఎప్పుడైతే మీరు అప్గ్రేడ్ చేసుకున్నారో మీకు 10 లెవెల్ పైకి వెళ్ళిపోద్ది. అలాగే మీ కిందన ఎవరు ఏఎంబి 6 అయినా కానీ 10 లెవెల్ వరకు కూడా సార్, 10 లెవెల్ అంటే 2, 4, 8, 16, 32, 64, 128, 510, ఇలాగా 256, ఇవన్నీ కలుస్తాయి కదా. ఇవన్నీ కూడా 10 లెవెల్ వరకు ఎంతమంది ఉంటారండి? 2,000 మంది ఉంటారండి. 2,000+ ఉంటారండి. ఈ 2,000 మెంబర్స్ మీద ఇంటూ $100 వస్తుందండి. అంటే 10 లెవెల్ వరకు ఎవరు ఏఎంబి 6 అయినా మీకు ఇన్కమ్ వస్తుందండి. అంటే దీని యొక్క ఇన్కమ్ 2,000 × 100 $2,00,000 అండి. ఈ $2,00,000 ఎంత ఎంత ఎంతసేపట్లో వస్తాయండి? 1 ఇయర్కి వస్తాయండి. 1 ఇయర్కి వచ్చే క్రమంలో దీన్ని మంత్లీ డివైడెడ్ బై 12 చేసాం అనుకోండి, నెలకి ఎంత అని మనం లెక్కేసుకుంటే $16,666.66 ఎంత వస్తుందండి? ఆన్ అన్ యావరేజ్ మన యొక్క ఇండియన్ కరెన్సీలో లెక్కేస్తే దీని యొక్క ఇన్కమ్ దగ్గర దగ్గర 15 లక్షలు అండి. అంటే కేవలం మీరు ఏఎంబి 5 అవగానే అక్కడ ఒక $9,750 అండి. దాదాపు అక్కడ ఒక 10 లక్షలు సంపాదిస్తున్నారు, ఇక్కడ ఒక 15 లక్షలు సంపాదిస్తున్నారు. ఓన్లీ $129 చెప్తున్నాను సార్ నేను. ఇంకా షాపింగ్ పోర్టల్ ఇన్కమ్ ఎక్స్ట్రా, అది వేరు. మీకు స్టార్టింగ్ ఆల్రెడీ చెప్పాను దానికోసం. నెక్స్ట్ ఏఎంబి 7 అండి. ఏఎంబి 7 కి ఎంతండి ఇన్కమ్? 2,000 + 200 అంటే $2,200. ఎప్పుడైతే మీరు $2,000తో మీరు ఏఎంబి 7 అయ్యారో మీ పైన 10 లెవెల్కి ఈ $2,000 10 లెవెల్ పైకి పనిచేస్తుందండి. అంటే పైన ఉన్న ఏఎంబి 7 దాదాపుగా 20 లెవెల్ పంచుతుందండి. 20 మంది పంచుకుంటారండి. సైమల్టేనియస్లీ మీ కిందన 20 లెవెల్ వరకు కూడా ఎవరైతే ఉన్నారో 20 లెవెల్స్ వరకు కూడా ఎవరు ఏఎంబి 7 అయినా మీకు 100 లెక్కన వచ్చేస్తుంది. 20 లెవెల్ వరకు ఎంతమంది ఉంటారండి? దాదాపుగా 20 లక్షల మంది ఉంటారండి. 20 లక్షలు ప్లస్ అండి. 20,96,000 మెంబర్స్ ఉంటారు సార్. నేను ఇంకా 20 లక్షలే రౌండ్ ఫిగర్ రాస్తున్నాను. అంటే 20 లక్షలు ఇంటూ $100 అంటే ఇంటూ $100 అంటే మన ఇండియన్ కరెన్సీ దాదాపుగా ఇది డాలర్ లెక్కనైతే 20 CR అండి. 20 కోట్ల డాలర్లు. మన ఇండియన్ కరెన్సీలో లెక్కేస్తే దీని తాలూకా అమౌంట్ ఎంతో తెలుసా అండి? 1,800 కోట్లు అండి. 90 రూపాయల కింద లెక్కేస్తున్నాను సార్ నేను ఓన్లీ 90 రూపాయలు, 90 రూపీస్ కింద లెక్కేస్తున్నాను. 1,800 crores సంపాదించవచ్చు సార్. 20 లెవెల్ అవ్వడానికి, అంటే 20 లక్షల మంది మన కింద రావడానికి సరే 10 సంవత్సరాలు పట్టింది అనుకోండి, 15 సంవత్సరాలు పట్టింది, 20 సంవత్సరాలు పట్టినాయండి.
మనం పెట్టిన ఈ 14,000 రూపాయలు సంపాదించగలమా? మామూలు ఆపర్చునిటీ కాదు సార్ ఇది. ఎందుకంటే షాపింగ్ పోర్టల్ అండి. రేపు పొద్దున్న సామాన్లు కొనుక్కోవడానికి జనరల్గా ఫ్రీగా జాయిన్ అవుతారండి. ఫస్ట్ ఫ్రీ మెంబర్ వస్తారు ఇందులోకి. ఫ్రీ మెంబర్ రాగానే ఎప్పుడైతే ప్రొడక్ట్స్ లో సేల్ చేస్తారో అతని కింద ట్రాఫిక్ ఆటోమేటికలీ 2 మ్యాట్రిక్స్ లో యాడ్ అయిపోయినప్పుడు ఆయన కింద ఇన్కమ్ పైకి స్ప్లిట్ అయిపోతుంటదండి. ఎందుకంటే అతను ఫ్రీ మెంబర్ కాబట్టి. ఆ విషయం తెలుసుకొని అతనే మళ్ళీ పెయిడ్ మెంబర్ కింద మారిపోతాడు సార్. చూడండి రేపు పొద్దున్న చాలా పోతాను మిరాకల్ ముందే చెప్తున్నాను నేను. ఈ క్రమంలో ఆటోమేటికల్లీ పెయిడ్ మెంబర్స్ ఎంతమంది అవుతారో మనకే తెలియదండి. మనం ఆల్రెడీ ఈ రోజు మంచి పొజిషన్ లో కూర్చున్నాం సార్. వీఆర్ లక్కీ. ఈవెన్ ఈ యొక్క సిస్టమ్ ని యూట్యూబ్ లో చూస్తున్న ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళు కూడా లక్కీయెస్ట్ పీపుల్ అంటారండి. ఎందుకంటే ఇది మన మన చెవులకి వెళ్ళింది అంటే మన అదృష్టం సార్. ఈ రోజు అమెజాన్ కనుక సపోజ్ మనకి 1990లోని నేను మీకు అఫిలియేట్ సిస్టమ్ లోని నేను అమ్మిన ప్రొడక్ట్స్ అన్నిటి మీద నేను మీకు బెనిఫిట్ ఇస్తాను, ప్రాఫిట్ ఇస్తాను. మీరు ఒక్కొక్కరు కూడా ఒక $150 $250 కట్టండి అని అన్నారు అనుకోండి. ఇప్పుడు 1990లో మనం వెళ్తామా సార్? అమెజాన్ ఏంటి కంపెనీ పేరే తెలియదు, ఏంటి ఇలా ఉంది, ఆడెవడో షాపింగ్ పోర్టల్ అంటున్నాడు, ఏది ఈ కామర్స్ ప్లాట్ఫామ్ అంటున్నాడు, ఆడేమిస్తాడు, మనమేం కడతామని $250 ఆ టైంలో కట్టమంటే అప్పట్లో 25,000 రూపాయలు పైనే. అది 2009లో. అది ఇంకా అమౌంట్ వాల్యూ అండి. అది కడతామా సార్? కట్టమండి. కానీ కట్టిన వాళ్ళ లైఫ్ మారిపోయిందండి. మన దాంట్లోనే పానీ మాస్టర్ గారు వాళ్ళ తాలూకా ఎవరో ఒక పర్సన్ ఒక మెకానిక్ కొనుక్కున్నాడు. ఈ రోజు అతను జెట్ ఫ్లైట్ లో తిరుగుతున్నాడు అండి ఆయన. ఓకే, అదొక విషయం. అదే అమెజాన్ ఈ రోజు మనకి 10 లక్షలు కాదండి, ₹1,00,00,000 ఉన్నా కూడా మనం కొనేస్తామండి. ఏ సైట్ అమ్మేసాను వెళ్ళి ₹1,00,00,000 పెట్టి ఎఫిలియేట్ కొనేస్తాం. ఎందుకంటే ఆడు గంటకు 250 కోట్లు సంపాదిస్తున్నాడు. కానీ మనం ₹1,00,00,000 కాదు సార్, 10 కోట్లు ఇస్తామన్నాడు ఇవ్వడండి. ఎందుకు ఆడికి అవసరం లేదు. ఆడు గంటకి 250 కోట్లు సంపాదిస్తుంటే మన దగ్గర డబ్బులు ఇంకా పనే ఉంది. ఆడు ఎందుకు ఇవ్వాలి? మనం ఆ ప్రాఫిట్ మనకి ఎందుకు పంచాలి? ఈ పాయింట్ అర్థం చేసుకోండి సార్ ప్రతి ఒక్కరు కూడా. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ఈ కంపెనీలో ఉండే సిస్టమ్ లైఫ్ లాంగ్ ఎర్నింగ్ అండి. ఒకటి షాపింగ్ పోర్టల్ లో ఇన్కమే సూపర్ అనుకుంటే ఈ $129 రెవెన్యూ షేరింగ్ ఎక్స్ట్రాడినరీ అండి. నెక్స్ట్ ఆర్వి కమిషన్. ఈ ఆర్వి కమిషన్ అండ్ మ్యాచింగ్ బోనస్ ఎంబి అని పెడతాను చూడండి సార్. ఈ మ్యాచింగ్ బోనస్ ఎంత ఎక్సలెంట్ గా డిజైన్ చేయబడిందంటే సింపుల్ గా మీకు ఒక్కసారి అర్థం చేసుకోండి. మనం $20 ఏదైతే మనం $20 129లో $100 ఏఎంబిలో పనిచేసింది. ఇంకా $20 ఉంది కదా. ఈ $20ని కంపెనీ ఏం చేస్తుందంటే ఆర్వీలోకి ఒక 10, ఇదిగోండి ఆర్వీలోకి ఒక 10, మ్యాచింగ్ బోనస్ కోసం ఒక 10 పక్కన పెట్టింది. ఈ $10 డివైడెడ్ బై 20 ఇది డివైడెడ్ బై 5 అండి. ఇది ఓకే. మ్యాచింగ్ బోనస్ 5 లెవెల్ ఇస్తుందండి. సో ఫస్ట్ ఆర్వీ కోసం తెలుసుకోండి. ఈ డివైడెడ్ బై 20 అంటే ఈచ్ లెవెల్ మీద మనకి 0.5 ఇస్తుందండి. ఈచ్ లెవెల్ మీద మనకి 0.5 ఇస్తుంది. మీరు ఏఎంబి 1 ర్యాంక్ లో ఉన్నారు. మీరు ఏఎంబి 1 ర్యాంక్ లో ఉన్నారు. ఏఎంబి 1 ర్యాంక్ లో ఉంటే మీకు ఎంత అండి జనరేట్ అవుతుంది ఇక్కడ? ఏఎంబి 1 ర్యాంక్ లో ఉంటే మీకు ఎంత జనరేట్ అవుతుందండి? 0.5 ఇంటూ ఒక 1000 మంది ఉన్నారు అనుకుందాం సార్. కేవలం మీ కింద ఒక 1000 మందే ఉన్నారు అనుకుందాం. 1000 మంది ఉంటే 1000 ఇంటూ 0.5 అంటే $500 ఇక్కడ ఇన్కమ్ వచ్చిందండి మీకు. ఇక్కడ ఆర్వి కమిషన్ రూపంలో. సపోజ్ మీరు ఏఎంబి 2 ర్యాంక్ లో ఉన్నారు. ఏఎంబి 2 ర్యాంక్ లో ఉన్నారు. ఇక్కడ కూడా ₹50 ఇన్కమ్ వస్తుందండి. 50 పైసలు ఇన్కమ్ ఇంటూ ఇక్కడ కూడా ఒక 1000 మంది ఉన్నారు అనుకుందాం. ఎందుకంటే ఏఎంబి 2లో చాలా మంది ఉంటారండి ఆటోమేటిక్ గా. సో ఇక్కడ $500 ఇన్కమ్ వచ్చిందండి ఆర్వి కమిషన్. సపోజ్ మీరు ఏఎంబి 3 ర్యాంక్ లో ఉన్నారు. ఏఎంబి 3 ర్యాంక్ లో ఉన్నారు. ఏఎంబి 3 ర్యాంక్ లో ఎంత కడుతున్నాం అండి? 300 ప్లస్ 30. ఈ $30ని కంపెనీ ఏం చేస్తుందండి? 15 ప్లస్ 15. అర్థమైందా సార్? 15 ప్లస్ 15. ఇటు 15 ఆర్వి కమిషన్ వేస్తుందండి, 15 ఏమో మ్యాచింగ్ బోనస్ వేస్తుందండి. ఆ 15 మ్యాచింగ్ బోనస్ లో ఉందేమో 5 భాగాలు వెళ్ళిపోతుందండి. ఇక్కడేమో 20 లెవెల్కి పంచుతుందండి. 20 లెవెల్ పంచే క్రమంలో ఇక్కడ $0.75 వస్తాయండి. 0.75 ఇంటూ ఒక 800 మంది ఉన్నారు అనుకుందామండి. ఒక 800 మెంబర్స్ ఉన్నారు అనుకుందాం. 800 మెంబర్స్ అంటే ఆన్ అండ్ యావరేజ్ $600 ఇన్కమ్ వస్తుంది. ఇక్కడ ఎంత వచ్చిందండి? $600. అంతేనా సార్? 800 ఇంటూ 0.75 అంతే, $600. సపోజ్ మీరు ఏఎంబి 4 లో ఉన్నారు సార్. ఏఎంబి 4 లో ఉంటే
400 ప్లస్ 40 కడుతున్నాం. 40లోని 20 ఆర్బీలోకి, 20 ఏమో మ్యాచింగ్ బోనస్ లోకి. 20 ఆర్బీ కమిషన్లు వచ్చిన 20 డివైడెడ్ బై 20 అంటే $1 వస్తుందండి ఒక్కొక్కరి నుంచి. $1 ఇంటూ ఎంతండి? దాదాపుగా ఇక్కడ ఒక 700 మెంబర్స్ ఎంతమంది ఉన్నారు అనుకుంటున్నాం ఇక్కడ. లేదు 600 వేద్దాం. 600 మెంబర్సే ఉన్నారు అనుకున్నాం ఇక్కడ. ఓకే, ఇక్కడ ఎంత ఉన్నారు? ఒక 600 మంది ఉన్నారు. అంటే ఇక్కడ ఇన్కమ్ ఎంత అండి? $600 మళ్ళీ వచ్చిందండి. సపోజ్ మీరు ఏఎంబి 5లో ఉన్నారు. మీరు ఏఎంబి 5లో ఉన్నారు. మీ కిందన ఏఎంబి 5లు ఒక 500 మంది ఉన్నారు అనుకుందాం. 500 మంది ఉన్నారు. ఏఎంబి 5కి మనం ఎంత కడుతున్నామండి? 500 ప్లస్ 50. అలాగే మీలాగా అందరూ ఏఎంబి 5కి 500 ప్లస్ 50 కదా కడతారు. అంటే $25 ఏమో ఆర్బీ కమిషన్ లో 20 లెవెల్ వెళ్ళిపోయింది. $25 ఏమో మ్యాచింగ్ బోనస్ లోకి వెళ్ళిపోయింది. 25 డివైడెడ్ బై 20 లెవెల్ అంటే ఇక్కడ $1.25 అండి. $1.25. $1.25 ఇంటూ 500. ఇక్కడ ఒక $625 ఇన్కమ్ వస్తుంది సార్. ఇక్కడ ఎంత వస్తుందండి? $625. సపోజ్ మీరు ఏఎంబి 6లో ఉన్నారు. మీరు ఏఎంబి 6లో ఉన్నారు. ఏఎంబి 6లో ఉంటే మీ కిందన ఒక సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 400 మెంబర్స్ ఏఎంబి 6లో ఉన్నారు అనుకుందాం. ఓన్లీ ఒక 400 మంది ఏఎంబి 6లో ఉన్నారు. అలా ఉండే క్రమంలో ఏఎంబి 6కి ఎంత కడుతున్నాం? 11,000 ప్లస్ 100, $1,100 కడుతున్నాం సంవత్సరానికి. ఓకేనా? అంటే $100 ఆర్బీ కమిషన్ లోకి వెళ్ళాయి. ఎంత అయింది? 50, 50. 50ని 20 భాగాలు చేస్తే $2.5 వస్తాయి సార్. ఇక్కడ 2.5 కనిపిస్తుందా సార్? 2.5. ప్లేస్ చిన్నదైంది కొంచెం, అంటే మీకు కనిపించదని ఇంకా చిన్న ఈ విధంగా రాశాను. 2.5 ఇంటూ 400 అండి. అంటే దాదాపుగా ఇక్కడ ఒక $1,000 ఇన్కమ్ వస్తుందండి. ఇక్కడ ఒక $1,000 ఇన్కమ్ వస్తుంది. ఎందుకంటే 400 మంది ఇంటూ $2.5 అండి ఒక్కొక్కరి నుంచి. తర్వాత మీరు ఏఎంబి 7లో ఉన్నారు. మీరు ఏఎంబి 7లో ఉన్నారు. మీ కిందన ఒక 300 మందే ఉన్నారు అనుకుందాం. ఏఎంబి 7లో ఒక 300 మెంబర్సే ఉన్నారు అనుకుందాం. ఎందుకంటే కిందకి వెళ్తున్న కొద్దీ అంత ఎఫర్ట్స్ ఉండకపోవచ్చు. ఆ తర్వాత ఆటోమేటికలీ అంతకంటే ఎక్కువ పెరిగిపోతారు సార్. నేను చాలా తక్కువ కౌంట్ చెప్తున్నాను ఇక్కడ. 1000 మంది అంటే కనీసం మన కింద ఒక 8-9 లెవెల్ అంతే. నేను చెప్పిన 10 లెవెల్ కూడా తీసుకోవాలా నేను. ఓకేనా? చాలా తక్కువ ప్రిడిక్షన్ వేసాను నేను. ఓకే, ఇక్కడ ఏఎంబి 7లో వెళ్తే అక్కడ ఎంత కడుతున్నాం? 2,000 ప్లస్ 200 అంటే 200, 100, 100. 100 ఏమో ఆర్బీ కమిషన్ లోకి, 100 ఏమో మ్యాచింగ్ బోనస్ లోకి. 100 డివైడెడ్ బై 20 అంటే $5 వస్తాయి సార్ ఒక్కొక్కరి నుంచి. ఇక్కడ $1,500 వస్తాయి సార్. సో ఓన్లీ ఆర్బీ కమిషన్ తాలూకా టోటల్ చెప్తే మీరు ఆశ్చర్యపోతారు సార్. ఈ టోటల్ ఒకసారి లెక్కేస్తే మీరు చూడండి, 1000 ప్లస్ 1,500, 2,500 ప్లస్ 1,200, 2,500, 3,500, 3,700, 3,000, 4,300, 4,600, $5,100 అండి. $5,100 కేవలం $5 లక్షల కేవలం ఆర్బీ కమిషన్లు వచ్చేస్తాయి సార్. దీని తాలూకా బ్యూటీ ఇదండి. అదే మన కిందన 20 లెవెల్ వరకు కూడా ఆర్బీ కమిషన్ సంపాదించుకోవచ్చు కదా. అంటే మన కింద రేపు పొద్దున్న 20 లెవెల్ వెళ్ళింది అనుకోండి సపోజ్. అంటే ఎంతమంది అండి? 20 లక్షలు అండి. 2 మిలియన్ అంటే 20 లక్షల మంది. 20 లక్షల మీద 50 సెంట్స్ వచ్చినా కూడా $10 లక్షల సార్. ఇక్కడ ఈ 1000 ప్లేస్ లో, ఇక్కడ 500 ప్లేస్ లో $10 లక్షల ఇక్కడే ఉండొచ్చండి. మరి ఆ రేంజ్ లో ఉండేటప్పుడు మరి మీ కింద ఏఎంబి 2లో ఎంతమంది ఉంటారు? ఏఎంబి 3లో ఎంతమంది ఉంటారు? 4లో ఎంతమంది ఉంటారు? 5లో ఎంతమంది ఉంటారు? 6లో ఎంతమంది? 7లో ఎంతమంది ఉంటారు? ఊహించుకోండి. మనం ఇంకా ప్రీ లాంచ్ దశలో ఉన్నామండి. అందుకే మనందరం కూడా లక్కీయెస్ట్ పర్సన్స్ అని అందుకే అంటున్నారు సార్. అర్థం చేసుకోండి మీరు. ఇది కాకుండా మళ్ళీ షాపింగ్ పోర్టల్ ఇన్కమ్ వేరండి. ఇది కంప్లీట్ గా నెట్వర్క్ సిస్టమ్ లో పంచుతున్న దాని కింద చూడమాకండి. నెక్స్ట్ మ్యాచింగ్ బోనస్. సో 725 అయింది. సో నేను మాక్సిమం అవగొట్టేస్తాను. మ్యాచింగ్ బోనస్. ఈ మ్యాచింగ్ బోనస్ అనేది ఎలాంటి ఆపర్చునిటీ అంటే, సపోజ్ మీ కిందన ఈ $10 ఉన్నాయి కదా. ఈ $10ని కంపెనీ ఫస్ట్ లెవెల్లో 5, సెకండ్ లెవెల్లో 2, థర్డ్ లెవెల్లో 1, ఫోర్త్ లెవెల్లో 1, ఫిఫ్త్ లెవెల్లో 1 అంటే 50% అండి.
ఇక్కడ 20%, ఇక్కడ 10%, ఇక్కడ 10%, ఇక్కడ 10%. ఈ విధంగా పంచుతుందండి మన కింద. ఓకే, ఈ విధంగా పంచే క్రమంలో సపోజ్ మీ కిందన ఫస్ట్ లెవెల్లోని సపోజ్ మీరు ఒక 20 మందిని, అంటే మ్యాచింగ్ బోనస్ అనేది ఏంటి, మనం డైరెక్ట్లీ ఎన్ని వేస్తామో దాన్ని బేస్ చేసుకునే సార్. దాంట్లో మీరు ఎంతమందిని వేసారు, ఒక 20 మందిని వేసారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 20 మందిని రెఫర్ చేయగలిగారు అనుకోండి. 20 మందిని రెఫర్ చేస్తే మీ ఫస్ట్ లెవెల్లో 20 మందిని రిఫర్ చేశారు. ఈ 20 మంది కూడా ఒక్కొక్కరు కూడా సపోజ్ $0.5 లెక్కన ఒక్కొక్కరి దగ్గరను ఒక 1000 మంది టీమే వెళ్ళారు అనుకుందాం. 1000 మంది వెళ్ళారు. ఒక్కొక్కరు ఆర్వీ కమిషన్ ఎంత సంపాదిస్తున్నారండి, $500 సంపాదిస్తున్నారు అనుకుందాం. ఎంతండి, $500 సంపాదిస్తున్నారు. $500 సంపాదిస్తే మొత్తం మీ తాలూకా ఫస్ట్ లెవెల్లో సేల్ ఎంత అయిందండి, వాళ్ళు సంపాదిస్తున్న అమౌంట్ ఎంత అయిందండి, 20 × 500 అంటే $10,000 అయింది. అంతేనండి, అంతేనా సార్? 10 3 0 సరిపోయింది. $10,000 అయిందండి. ఈ $10,000లోని 50% అండి. ఎంత సార్? 50%. ఈ $10,000లో 50% అంటే దాదాపుగా $5,000 అండి. $5,000 మీ యొక్క ఫస్ట్ లెవెల్ ఇన్కమ్ సార్. సరే, ఇక నాకు ఫిగర్ సరిపోవట్లేదు, కొంచెం ఇది చిన్న చేయాల్సి వచ్చింది. $5,000 వస్తుందండి ఇక్కడ ఇన్కమ్. ఎంతండి ఇన్కమ్ ఫస్ట్ లెవెల్లో? కేవలం మీ కింద 20 మందిని వేయడం వల్ల మీకు వచ్చే ఇన్కమ్ చూడండి సార్. మామూలుగా మీకు ఇండివిజువల్ గా మీ కిందన 1000 మంది వెళ్ళారు అనుకోండి, మీకు ఇండివిజువల్ గా వచ్చేది ఎంతండి, కేవలం $500. ఇక్కడ మ్యాచింగ్ బోనస్ ఉండే బెనిఫిట్ అది. సపోజ్ మీకు రెండో లెవెల్లో ఉన్న వాళ్ళు వాళ్ళంత ఫాస్ట్ కాదు, ఒక్కొక్కరు 5 లెక్కనే చేశారు అనుకుందాం. 20 × 5 అంటే రెండో లెవెల్లో 100 మంది అయ్యారండి. ఈ 100 మంది కూడా $500 సంపాదిస్తున్నారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అంటే ఇక్కడ ఎంత అయిందండి, $5,00,000. $5,00,000. ఇందులో 20% అంటే దాదాపు ఇక్కడ ఒక $10,000 ఇన్కమ్ వస్తుంది సార్. $10,000 కేవలం రెండో లెవెల్ 5 లెక్కన అయినా కానీ. అందుకే ఎవరైతే డైరెక్ట్లు ఎక్కువ పెంచుకుంటారో వాళ్ళ తాలూకా లైఫ్ సెటిల్ అయిపోద్దండి. అంటే ఒక్కొక్క పర్సన్ అతను $1,000 సంపాదిస్తే మీకు ఎంత వచ్చిందండి, 5,500 వచ్చింది సార్. గుర్తుపెట్టుకోండి. మీ కింద ఉండే వాళ్ళు 50% మ్యాచింగ్ బోనస్ అంటే ఇంకా మీకు సింపుల్ గా అర్థం అవ్వాలంటే ఇక్కడ మళ్ళీ వేస్తాను చూడండి. 20 ఇంటూ వాళ్ళు $1,000 సంపాదిస్తున్నారు అనుకోండి, అంటే $500 మీకు ఇన్కమ్ వచ్చేస్తుంది సార్. 20 × 500 ఎంత అయిందండి, వాళ్ళు $500 సంపాదిస్తే మీకు 250 వస్తుందండి. వెయిట్, సారీ, అందులో 50% కదా, వాళ్ళు $500 సంపాదిస్తే మీకు $250 వస్తుంది. అంటే మీకు ఇక్కడ వచ్చే ఇన్కమ్ ఎంతండి, $5,000 అయింది. అదే మీ కింద సెకండ్ లెవెల్లో 100 మంది ఉన్నారు, వాళ్ళు $500 సంపాదిస్తున్నారంటే వాళ్ళ మీద 20%, 5 × 10 అంటే ఒక్కొక్కరి నుంచి $100 వచ్చిందండి ఇన్కమ్. ఆ విధంగా మీ కింద ఇక్కడ $10,000 ఇన్కమ్ వచ్చింది. మూడో లెవెల్లో మీ కిందన సపోజ్ ఎంతమంది ఉన్నారు, 100కి ఒక్కొక్కరు కూడా వాళ్ళు కూడా 4 లెక్కనే చేశారు అనుకుందాం పోనీ. అంటే 400 మంది అవుతారండి. ఈ 400 మంది మీద 10% అంటే వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు, $500 సంపాదిస్తున్నారు అనుకోండి. 10% లెక్కేద్దాం. సారీ, అందులోంచి 10% అంటే $50 వచ్చినా కూడా 5 4 20,000 అండి. 0 0 0 3 0 5 4 $20,000 జనరేట్ అయిందండి. చూడండి ఎంత లీస్ట్ గా లెక్కేసుకున్నా ఇందులో ఇన్కమ్ మ్యాచింగ్ బోనస్ ఎలా వస్తుందో చూడండి. 4వ లెవెల్ మీ కింద ఎంతమంది ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 400 మంది ఉన్నారు కదా, ఈ 400 మంది కూడా ఒక్కొక్కరు ఇప్పుడు 2 డేస్ లెక్క డూప్లికేట్ అయ్యింది అనుకుందాం. 800 మంది అయ్యారు అనుకుందాం. ఈ 800 మంది ఒక్కొక్కరు కేవలం $500 సంపాదిస్తున్నాం అనుకుందాం. అందులో 10% మళ్ళీ 50లో వేస్తున్నాం సార్. నేను కావాలనే చాలా చాలా తక్కువ వేస్తున్నానండి. 8 5 40, ఇక్కడ $40,000 ఇన్కమ్ సార్. మీ కింద ఉండే వాళ్ళు 5వ లెవెల్లో ఉన్న వాళ్ళు ఇక్కడ నుంచి కూడా 2 డూప్లికేషన్ వేస్తున్నాను సార్. అంతకంటే తక్కువ చేయడం లేదు కదా. 1,600 మంది ఉన్నారండి ఇక్కడ.
1600 ఇంటూ $50 ఒక్కొక్కరి మీద $50 వచ్చింది మీకు. అంటే మీకు 16 5 $80,000 వచ్చింది. కేవలం మీరు ఫస్ట్ లెవెల్లో 20 వేసి అక్కడి నుంచి మీ అంత ఎక్కువ చేయకపోయినా 5 లెక్కన వెళ్ళినా, ఆ తర్వాత మళ్ళీ 4 లెక్కన వెళ్ళినా, తర్వాత 2 లెక్కన వెళ్ళినా కానీ మీ యొక్క ఇన్కమ్ ఎంత అయిందండి? 5,000, 10,000, 15,000, అంటే 35, 75, దాదాపుగా $1,55,000 ఇన్కమ్ సార్. అంటే ఇండియన్ కరెన్సీలో ఆల్మోస్ట్ 1.5 CR అండి. ఇది మ్యాచింగ్ బోనస్ తాలూకా ఇన్కమ్. అందువలన చాలా మంది అనొచ్చు, సార్ మేము 10 మందిని రిఫర్ చేసాం సార్, మరి కంపెనీ 2 తీసుకుంది కదా, మిగతా 8 కిందకి వేసింది కదా, మాకేంటి సార్ బెనిఫిట్ అంటే ఇది బెనిఫిట్. మ్యాచింగ్ బోనస్ రూపంలో రేపు పొద్దున వాళ్ళు ఎంతైతే ఆర్బీ కమిషన్ సంపాదిస్తారో ఆ ఆర్బీ కమిషన్ లో 50% ఫస్ట్ లెవెల్లో ఉంటాయి, సెకండ్ లెవెల్ ఉంటే 20%, థర్డ్ లెవెల్ ఉంటే 10, ఫోర్త్ లెవెల్ ఉంటే 10, ఫిఫ్త్ లెవెల్ ఉంటే 10. అంటే వాళ్ళు $1,000 సంపాదిస్తే మీకు $500 వచ్చేస్తుంది ఫస్ట్ లెవెల్ ఉంటే. వాళ్ళు $1,000 సంపాదిస్తే సెకండ్ లెవెల్ ఉంటే $200 వచ్చేస్తాయండి. అంటే వాళ్ళ డబ్బులు వాళ్ళవే, మీ డబ్బులు మీవి. మళ్ళీ వాళ్ళ దాంట్లో ఇచ్చేస్తారు అనుకోవద్దు. అంటే దీని తాలూకా ఇన్కమ్ పొటెన్షియాలిటీ ఆ రేంజ్ అండి. ఇది దీని తాలూకా సిస్టమ్ అండి. ఎగ్జాక్ట్ గా 1 అవర్ అయిందండి. నేను ఓన్లీ మ్యాచింగ్ బోనస్ అని చెప్పాను. ఇంకా మీకు ఇంకా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే నేను ఒక చిన్న ఈక్వేషన్ చెప్తాను సార్ మీ అందరికీ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈక్వేషన్ అండి. ఒక మనిషి తన జీవిత కాలంలో, ఇక్కడ నేను కొంచెం డార్క్ చేసి మరి చెప్తున్నాను సార్, ఒక మనిషి తన యొక్క జీవిత కాలంలో మహా అయితే ఒక 1,20,000 వర్కింగ్ అవర్స్ అండి. వర్కింగ్ అవర్స్ అంటారు దీన్ని. తన యొక్క జీవిత కాలంలో ఒక సాధారణ మనిషి 1,20,000 1.2 lakh అవర్స్ మాత్రమే పనిచేస్తాడండి. 1.2 lakh లెక్కేసుకోండి కావాలంటే. ఓకే, ఒక సాధారణ మనిషి తన యొక్క జీవిత కాలంలో సంపాదించే వర్కింగ్ అవర్స్ లెక్కేస్తే 1,20,000 టీం మాత్రమే సంపాదించుకోగలుగుతాడు. సపోజ్ మీరు మీ కిందన ఒక 10,000 టీం చేశారనుకోండి, 10,000 టీం అయ్యారు. మీ కింద మొత్తం అంతా కలిపి ఒక 10,000 టీం అయ్యారు. 10,000 టీం అయితే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఒక 2 అవర్స్ కింద పని చేశాడు అనుకుందాం. ఓన్లీ 2 అవర్స్. 2 అవర్స్ ఒక్కొక్కరు తన తాలూకా అవర్స్ లెక్కేస్తే ఇప్పుడు మీకు నెట్ మీ యొక్క వర్కింగ్ అవర్స్ ఎన్ని అయ్యాయి సార్? 20,000 అవర్స్ అయ్యాయి సార్ వర్కింగ్ అవర్స్. అంటే జస్ట్ ఒక 6 డేస్ లో మీ తాలూకా వర్కింగ్ అవర్స్ ఎంత అండి? 1.2 lakhs వచ్చిందండి. ఇదే సార్ ఇక్కడ డబ్బులు ఎలా సార్ వస్తాయంటే ఇది ఈక్వేషన్. 1.2 వర్కింగ్ అవర్స్ 1 లక్ష. అంటే మీ జీవిత కాలం ఒక సామాన్య మానవుడు ఎందుకు సంపాదించలేకపోతున్నాడు అంటే ఇదే కారణం అండి. ఇందులో ఎందుకు సంపాదించవచ్చు అంటే మీ కింద 10,000 మంది టీం ఉండి వాళ్ళు ఒక్కొక్కరు 2 గంటలు పనిచేసినా మీకు ఒక రోజుకి 20,000 వర్కింగ్ అవర్స్ అండి. 20,000 వర్కింగ్ అవర్స్ కేవలం 6 రోజుల్లో మీరు 1,20,000. అంటే జీవిత కాలంలో మీరు సంపాదించే డబ్బుని మీరు 6 రోజులు ఇక్కడ సంపాదిస్తున్నారు. సపోజ్ మీ కింద 60,000 టీం అయింది అనుకుందాం. అంటే ఈ ఆపర్చునిటీ మామూలుగా చూడమాకండి సార్, ఎందుకంటే రేపు పొద్దున్న షాపింగ్ పార్ట్లు పొద్దున్న ఆటోమేటిక్గా వచ్చేస్తారండి. దీని యొక్క సిస్టమ్ వేరు కంప్లీట్లీ. ఇంకా అర్థం కాకుండా ఇంకా వేరే ఆలోచనతో ఉన్నారంటే ఉండండి, కానీ కనీసం తెలుసుకోండి. ద బ్యూటీ చూడండి. ఇక్కడ 60,000 మంది టీం అయ్యారు అనుకోండి. సపోజ్ వీళ్ళు ఒక్కొక్కరు 2 అవర్స్ కష్టపడ్డారు అనుకోండి మీ కిందన. దీన్నే టైం కాంపౌండింగ్ అంటామండి. ఈ 2 అవర్స్ కష్టపడితే ఈ 60,000 ఇంటూ 2 అవర్స్ అంటే ఒక రోజులో మీ యొక్క పని దినాలు వర్కింగ్ అవర్స్ 1,20,000 వర్కింగ్ అవర్స్ అండి. దిస్ ఇస్ ద బ్యూటీ. సో మీ జీవితాన్ని ఇక్కడ ప్రారంభిస్తారా? లేదు ఇంకా నా జీవితానికి ఇంకా ఎందుకులే, ఈ కంపెనీ లీగాలిటీ ఓకేనా, ఈ కంపెనీ నిజంగా షాపింగ్ పోర్టల్ స్టార్ట్ చేస్తుందా స్టార్ట్ చేయదా డౌట్లు. ఇంతకుముందు ఎన్నో చేసాము సార్. అందుకే నేను ఈ బాధ డెవలప్ అవుతున్నాను సార్. ఎప్పుడు కూడా సార్ కన్సిస్టెన్సీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎన్ని దెబ్బలు తగిలినా కానీ ఎక్కడ పోయింది అక్కడే వెతుక్కోమన్నారు. సరే ఈ విషయం కూడా మేము ఎక్కువ సార్లు విన్నాం సార్ అంటున్నారండి కొంతమంది. ఇంకా మీరు ప్రతిదానికి ఆన్సర్ చెప్పుకుని ఆ విధంగా మీకు మీరు సర్ది చెప్పుకుంటే మనం ఏం చేయలేమండి. కానీ ఇందులో ఉండే బేస్మెంట్ పాయింట్ చెప్తాం. ఇక్కడ రిస్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్న కూడా ఎంతండి? మనం కట్టేది $129 ఛార్జెస్ తో కలిపి మనం $14,000 ఇండియన్ కరెన్సీలో కట్టామనుకోండి. లైఫ్ టైంలో ఒకసారి కదా కడుతున్నాం. అది కూడా $120 కంపెనీ పంచుతుందండి. ఆల్రెడీ ప్రీ లాంచ్ దశలోనే కొన్ని వందల మందిని మిలీనియర్స్ అయిపోయారు సార్ ఈ కంపెనీలో.
ప్రీ లాంచ్ దశలోనే కొన్ని వందల మంది మిలియనీర్స్. ఇప్పుడు రేపు 6వ తారీఖుని కంపెనీ ఒక మొమెంటం స్టార్ట్ అయితే కొన్ని లక్షల మంది, కొన్ని వేల మంది ఆల్రెడీ మిలియనీర్స్ అయిపోతారు సార్. మిలియనీర్ అంటే ఏంటంటే ఇందులోనే $10,000 అండి, సింపుల్. 10 లక్షల రూపాయలు అండి, నథింగ్ ఇందులోని. ఈ కంపెనీలో 10 లక్షల రూపాయలు అంటే నథింగ్ అండి. మాకు ఎప్పుడు వచ్చిందో తెలియలేదు సార్ మాకు ఇంత ఇన్కమ్. సో నేను వ్యాలెట్ ఓపెన్ చేసి చూపించాను, నా మీద సీరియస్ అయ్యారు. నేను చూపించకూడదు కంపెనీ తాలూకా రూల్ ప్రకారం. అదే వేరే కంపెనీలు అయితే మీకు ఒక 2 లక్షల రూపాయలు చెక్ ఇస్తే ఎంత పెద్ద దానికి ఒక పెద్ద హోర్డింగ్ లాగా తయారు చేసేసి పెద్ద బ్యానర్ తయారు చేసి అది ఇచ్చినట్టు మీకు చూపిస్తారండి. ఇక్కడ మీరు యూ కెన్ ఏబుల్ టు ఎర్న్ యువర్ కార్ విత్ యువర్ ఓన్ మనీ, యూ కెన్ ఏబుల్ టు బై యువర్ హౌస్ విత్ యువర్ ఓన్ మనీ. కొంచెం ఓపిక పట్టండి, వర్క్ చేయండి. ప్రతి ఒక్కరికి చెప్పండి, కనీసం మినిమం రెండు తేగలిగిన మెంబర్ని తీసుకొని రాగలిగితే చాలండి. రెండు కింద మల్టిప్లై అయిపోవాలి అంతే. మీ కింద 10 లెవెల్స్ వరకు కిందకి వెళ్ళింది, ఇంకా వర్క్ చేయండి. ఎందుకంటే లైఫ్ లో ఆపర్చునిటీస్ చాలా తక్కువ వస్తాయండి, వచ్చేటప్పుడు చేసుకోవడమే. సో థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీబడి. సో కొత్త బోర్డు ఇది బాగానే ఉందా సార్? ఇది కనిపిస్తుందా క్లియర్ గా? నేను ఇంకా ల్యాప్టాప్ లో నేను ఇది ప్రెజెంటేషన్ ఇస్తాను ఇంకోసారి, ఇంకా క్లియర్ గా కనిపించే విధంగా. సో థ్యాంక్ యూ ఆల్ అండి. 7:37 అయింది. సో ఎలా ఉంది సార్ వాళ్ళ సెషన్? నచ్చిన వాళ్ళు ఒక్కసారి హ్యాండ్ రేస్ చేయండి నచ్చితే కనుక. నూట 10 మంది వచ్చారు, వెరీ గుడ్. అర్థమైందా సార్ సిస్టమ్? కేవలం 6 ఎత్తారా? ఇంకా ఎత్తున్నారు ఒక్కొక్కరు. చాలా మందికి హ్యాండ్ రేస్ చేయడం కూడా రాదండి, ఇదొక కొంచెం ఇబ్బంది. జీరో 1112 ఎవరు సార్? ఇలాంటి వీళ్ళతో ఐఫోన్ ఇలా రాకూడదండి. కంపల్సరీ ఈసారి నేమ్ పెట్టుకొని రండి సార్. మళ్ళీ ఒకసారి కానీ రిమూవ్ చేసామనుకోండి, మళ్ళీ మీరు జూమ్ సెషన్ లోకి రాలేరండి. మా సెషన్స్ లోకి ఒక్కసారి కానీ మేము రిమూవ్ చేసామనుకోండి, మళ్ళీ రాలేరు సార్. మళ్ళీ బాధపడాలి. మళ్ళీ ఎందుకు సార్ రాలేకపోతున్నారంటే మేము కూడా చెప్పలేను. నేను అందుకే మాక్సిమం తీయడానికి నచ్చనండి, రిమూవ్ చేయడానికి నచ్చను నేను. ఎందుకంటే కొంతమందికి తెలియదు కదా, నీకు తెలుసుకోవాలి సార్. జూమ్ కి ప్రోటోకాల్ అంటూ ఉంటుంది కదా, మన ఒక పేరుతోనే మన పేరుతో రావాలి. ఈసారి నుంచి నేను స్పాన్సర్ పేరు కూడా మెన్షన్ చేయమంట. ఆ రీనేమ్ చేయడం నేర్చుకోండి సార్ దయచేసి ప్రతి ఒక్కరు కూడా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. హ్యాండ్ రేస్ చేసిన వాళ్ళకి, మిగతా వాళ్ళకి అర్థం కాలేదు అనుకోవాలా, ఏమనుకోవాలా? లేదంటే వాళ్ళకి హ్యాండ్ రేస్ చేయడం రాదు అనుకోవాలా ఇంతమందిలోని? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఓకే, నందం. ఓకే సార్, లీడర్స్ మాట్లాడొచ్చండి హ్యాండ్ రేస్ చేసి ఎవరైనా. నాయుడు గారు వెల్కమ్ సార్, మాట్లాడతారా మీరు? కంఫర్ట్ జోన్ లో ఉన్నారా నాయుడు గారు? జర్నీలో ఉన్నా అన్నారు. సో నరసయ్య గారు, సారీ నరసింహ గారు, మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు హ్యాండ్ రేస్ చేయొచ్చండి. యు ఆర్ వెల్కమ్ అండి. మీకు ఎనీ డౌట్ అయినా అడగచ్చండి. యా నరసయ్య గారు వెల్కమ్ సార్. మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నానండి నరసయ్య గారు. సార్ నమస్కారం సార్. నమస్తే సార్, నమస్తే, చెప్పండి సార్ హ్యాపీ న్యూ ఇయర్. 2026లో అడుగు పెట్టాము సార్. కాబోయే కోటీశ్వర్లందరికీ నమస్కారములు సార్. సంతోషంగా ఉన్నాము. మీ వీడియో నేనైతే రోజుకు 2 సార్లు చూస్తాను సార్. మీరు మా దగ్గర ఉన్నట్టుగా మాకు బోధిస్తున్నట్టుగా ఉంది. మీకు యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ అయ్యాము కాబట్టి అది ఎప్పటికప్పుడు చూస్తున్నాను. ఇలాంటి మీటింగ్లకు పాల్గొంటూ ఆ వీడియోని చూస్తూ నా ప్లానింగ్ నాకున్నది చేస్తున్నాను. ట్రైప్యాడ్లో ఉన్నాను ఆ ఆలోచనలో. అది తొందరలో చేసేసి ఇంకా అందరికీ ఎవరికైతే నేను చెప్పి ఉన్నానో అందరినీ చేయించడానికి సిద్ధంగా ఉన్నాను సార్. వెరీ గుడ్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్సలెంట్ అండి. ద వే ఆఫ్ యాటిట్యూడ్. నేను
ఒకసారి స్క్రీన్ షేర్ చేసి చూపిస్తున్నాను చూడండి సార్. స్మార్ట్ ఇన్కమ్ గైడ్ బై సోము. రీసెంట్ వీడియో కూడా నేను ఇందులో చాట్ బాక్స్ లో పెడుతున్నానండి. అందరూ కాపీ చేసుకోండి. అది ఇమ్మీడియట్ గా మీరు ఓపెన్ చేసుకొని అది ఆ వీడియో అంటే ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సార్. మీకు ఎందుకంటే రేపు మీకు ఉపయోగపడతాయండి. స్మార్ట్ ఇన్కమ్ గైడ్ బై సోము రీసెంట్ వీడియో సార్. అంటే మొన్న ఎప్పుడో చేసిన వీడియో, నిన్న వీడియో చాలా మంది పెట్టమని, నిన్న సెషన్ కూడా పెట్టమని చాలా మంది అడిగారండి, నిన్న సెషన్ కూడాను. సో ఓకే సార్, ఈ రోజు కూడా మీకు ఒక కొత్త విషయం తెలిసిందండి. టైం కాంపౌండింగ్ సంబంధించిన విషయం చెప్పా మీకు, సింపుల్ గా మీకు అర్థం కావడానికి. ఇగోండి సార్, ఈ వీడియో ఎవరైనా కాపీ చేసుకోండి, చాట్ బాక్స్ లో పెట్టాను నేను. ఓకేనా సార్? స్మార్ట్ ఇన్కమ్ గైడ్ బై సోము. ఓకేనా సార్? ఇది అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎందుకంటే ఇందులో నేను ఎప్పటికప్పటికి సెషన్స్ ఏవైతే ఉన్నాయో, మీరు మిస్ అయిన సెషన్స్ కూడా అప్పుడప్పుడు పెట్టుకుంటాను. చాలా మటుకు నేను ఎక్కువగా చేయనండి. నేను చాలా మటుకు నేను మాక్సిమం సెషన్స్ అన్ని కూడా రికార్డ్ చేయడం చాలా తక్కువ అండి. ఎందుకంటే ఆ అలవాటు చేసాం అనుకోండి, ఆ రికార్డింగ్ లో వింటా అంటారు, ఆ రికార్డింగ్ వినరు, ఇది వినరండి. అందుకనే నేను ఎక్కువగా రికార్డింగ్ నేను పెట్టనండి. ఇవ్వండి, చాట్ బాక్స్ కనిపిస్తుందా సార్? ఒకసారి పెడుతున్నాను చాట్ బాక్స్. ఇవ్వండి సార్, స్మార్ట్ ఇన్కమ్ గైడ్ బై సోము ఛానల్ నేమ్ అండి. లింక్ కూడా నేను పెట్టాను, ఒక వీడియో లింక్. ఆ వీడియో ఓపెన్ చేసుకొని ఆ వీడియో చూడండి, మీ టీమ్స్ కి పంపించుకోండి. అందరికీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనిపిస్తే పంపించండి. చక్కగా మీరు హ్యాపీగా టీమ్స్ పంపించుకోండి సార్. ఎందుకంటే ఇక్కడ అందరూ బతకాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్లు ఉన్నాయా సార్? సోమరాజు గారు వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. నర్సయ్య గారు, సోమరాజు గారు వెల్కమ్ సార్. సోమరాజు గారికి ఇవ్వండి సార్. అప్పారావు గారు ఉన్నారా? థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ ప్రెజెంటేషన్. యా సోమరాజు గారు బాగున్నారా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. బాగున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, ఓకే, రైట్. థ్యాంక్ సో యూ. ఎవరైనా ఏదైనా లీడర్స్ మాట్లాడుతా ఉంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చండి, ముఖ్యంగాను. థ్యాంక్ యూ సార్ సోమరాజు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోండి, ఇది వర్కింగ్ ప్లాట్ఫామ్ అండి. ప్రతి ఒక్కరు కూడా కనీసం 2, మీ కింద ఉన్న వాళ్ళు 2, ఇక్కడ నేను చెప్పాను చూసారా, మేమిద్దరం మాకిద్దరు అనే టైప్ లో, మాకిద్దరు మేమిద్దరు అన్నట్టుగా మీరు కలిసి కట్టుకోండి. ఫస్ట్ ముగ్గురు, సపోజ్ మీరు ఇద్దరు జాయిన్ చేస్తారు, ముగ్గురు కలిసి కింద 4 నింపడానికి ట్రై చేయండి. అప్పుడు 7 అయ్యారు. 7 కలిసి కింద ఉన్న 8 నింపడానికి ట్రై చేయండి, నెక్స్ట్ లెవెల్లో ఉన్న 8ని. ఓకే, 2, 4, 8, 16, 32 కదా. 8 మంది 7 కలిసి 8 నింపుతారండి. మళ్ళీ ఇప్పుడు ఈసారి 15 మంది కలిసి కింద 16 నింపడానికి ట్రై చేయండి. ఆ తర్వాత 31 మంది కలిసి 32 మంది నింపడానికి ట్రై చేయండి. సో ఈ క్రమంలో వెళ్ళి పైన ఉండే టాప్ లో ఉండే పర్సన్ ఎప్పుడైతే మీ కింద 62 అయిందో, మీరు ఎగ్జిట్ అయ్యి అక్కడి నుంచి మీ డైరెక్ట్లు కొట్టండి. అవి వెళ్ళి మళ్ళీ కింద మీకు సపోర్ట్ అవుతాయండి. ఆటోమేటికలీ 5వ లెవెల్ కింద వెళ్ళి 6వ లెవెల్లో పడతాయి సార్. అవి పన్నా అక్కడ ఇంకో కొత్త కమ్యూనిటీకి అది ఉపయోగపడుతుందండి. ఎందుకంటే 5వ లెవెల్ వరకు చూసుకోండి సార్, చాలు. ఆ తర్వాత నుంచి మీ డైరెక్ట్లు వేసుకోండి. ఇది వర్క్ చేయాల్సిన సిస్టమ్ అండి. స్టార్టింగ్ లో పాపం చాలా మంది నా లీడర్లు అడిగేటప్పుడు నేను కూడా ఈ సిస్టమ్ చెప్పలా. ఆ తర్వాత మేము స్టడీ చేసిన తర్వాత చెప్పిన విషయం అంటే ఇది. సో ఇది కూడా చాలా మందికి నచ్చిందండి. చాలా బాగుంది సార్ అని అన్నారు. ఈ కొత్త సిస్టమ్ ఇది ఏదైతే ఉందో మీరు చెప్పింది మాకు బాగా నచ్చిందండి. కలిసికట్టుగా 22 మంది కూడా ఒక యూనిట్ లా తయారైపోయి వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోండి సార్. ఎప్పుడైతే ఒక్కొక్కరికి కూడా 62 అయిందో, ఆటోమేటికలీ యూ విల్ బి స్ట్రాంగ్. మీ కిందన 5వ లెవెల్లో ఉండే వాళ్ళు కూడా MB5 అవ్వాలి సార్. అప్పుడే మీకు నెలకి 10 లక్షల శాలరీ లాగా రెసిడ్యూల్ ఇన్కమ్ అండి. ఇందులోనే ఎవ్రీ మంత్ ఇన్కమ్ జనరేట్ అవుతుందండి. ఎవ్రీ మంత్ ఇన్కమ్ జనరేట్ అవ్వాలంటే మీ కిందన 2 మల్టిప్లికేషన్ వెళ్తూ ఉండాలండి. కనీసం 10 లెవెల్ వరకు వెళ్ళాలి, గుర్తుపెట్టుకోండి. అక్కడి నుంచి కూడా వెళ్తూ ఉండే విధంగా 2 మల్టిప్లికేషన్ అండి. ఏం కాకుండా సార్, మీకు ఒక సింపుల్ క్యాలిక్యులేషన్ ఒకటి చెప్పాలి. 8 బిలియన్ మెంబర్స్ ఉన్నారండి. వరల్డ్ పాపులేషన్ ఎంత ఉన్నారండి? 8 బిలియన్ మెంబర్స్ ఉన్నారండి. 8 బిలియన్ మెంబర్స్ లో దాదాపుగా 80% ఆఫ్ ద పీపుల్ ప్రజెంట్ షాపింగ్ పోర్టల్ వాడుతున్నారండి. అంటే నేను ఒక్కసారి స్క్రీన్ షేర్ చేసి చూపిస్తాను, ఆగండి. మీకు ఈ క్యాలిక్యులేషన్ చూపిస్తే మీకు అర్థమవుతుంది. సార్ పాపులేషన్ ఎంత ఉన్నారండి? 8 బిలియన్ ఉన్నారండి. ఎంతండి? వరల్డ్ వైడ్ పాపులేషన్ అండి. మన కంపెనీ 180+ కంట్రీస్ లో ప్లానింగ్ ఉందండి. పాపులేషన్, ఓకేనా? ఈ పాపులేషన్ ఎంత ఉందండి? 8 బిలియన్ అంటే 800 కోట్ల మంది ఉన్నారండి.
ఇందులో 80% ఆల్రెడీ ఈ ఆండ్రాయిడ్ పుణ్యమాని ఆండ్రాయిడ్ ఫోన్లు వాడుతున్నారండి. ఈ క్రమంలో 80% షాపింగ్ పోర్టల్స్ ద్వారానే ఆర్డర్లు పెడుతున్నారు సార్. ఈ రోజు అంత అలవాటు పడిపోయారండి అందరూ. సో ఆ విధంగా ఉండడం వలన 80% అంటే ఎంతండి? దాదాపుగా 6 బిలియన్ అండి. అంటే ఎంతండి? 600 కోట్ల మంది అండి. ఈ 600 కోట్ల మందిలో 1% అండి. అంటే 100 మంది రావాల్సిన షాపర్స్ దగ్గర ఒక్కరు వచ్చినా, నేను ఇందాక చెప్పానండి 10% కూడా అక్కర్లా, 1% వచ్చినా ఎంతమంది అండి? 6 కోట్ల మంది వస్తున్నారు సార్. 6 కోట్ల మంది షాపర్స్ అంటాను ఇక్కడ నేను. ఓకే, 6 కోట్ల మంది షాపర్స్ ని మనం ఏ విధంగా రాయొచ్చండి? 600 లక్షలు అనొచ్చు కదా. 6 కోట్లు అంటే 6 crores అంటే 600 లక్షలేనా? 600 లక్షలండి. కేవలం 1% మార్కెట్ మనం అచీవ్ చేస్తే ఇక్కడ 600 లక్షలు వస్తున్నారు సార్. అంటే ఇప్పుడు మన జాయినింగ్స్ ఎంత ఉన్నాయి సార్? 1,00,000 నుంచి 2,00,000 మందే ఉన్నారు సార్ జాయినింగ్స్. అంటే చాలా తక్కువ చెప్తున్నాను నేను. ఇప్పుడు 1,00,000 మంది దాటి ఉన్నారండి. ఇప్పుడు 1,00,000 నుంచి 2,00,000 మధ్యలో జాయినింగ్స్ అవుతున్నాయండి. నేను ఎందుకు 1,00,000 నుంచి 2 ఇన్ బిట్వీన్ అని చెప్తున్నానంటే, ఫాస్ట్ గా జాయినింగ్స్ అవుతున్నాయండి. ఎవ్రీ డే కొన్ని వేల మంది జాయినింగ్స్ అవుతున్నారు. అందుకే 1,00,000 నుంచి 2,00,000 మధ్యలో అని చెప్పాను డైరెక్ట్ గా. ఈ టైంలో ఉండే క్రమంలో ఈ నెక్స్ట్ వచ్చే 600 లక్షల మంది 600 లక్షల మంది ఎక్కడ పడాలి సార్? ఆటోమేటికలీ 2 మ్యాట్రిక్స్ లో మన కింద రావాల్సిందేనా? సక్సెస్ ఇక్కడ ఉంది సార్ సీక్రెట్. చాలా మందికి తెలియదండి. ఇంకా ఆలోచనలే. ఏదైనా ఒక ఆపర్చునిటీ చెప్పగా వెంటనే కంపారిజన్కి వెళ్ళిపోవడం, ఎక్కడికో వెళ్ళిపోవడం. ఈ 2 లక్షలు పెట్టేస్తున్నామా సార్? నేను ఎవరో ఒక ఆయన ఏవో డౌట్లు, వేరే డౌట్లు అడుగుతుంటే నేను ఒకటే అన్నాను, సార్ ఒక పని చేయండి సార్, జస్ట్ రిజిస్ట్రేషన్ చేసి ఉంచుకోండి. అట్లీస్ట్ రేపు పొద్దున్న మీకు స్పిల్ ఓవర్ పడినా మీకు ఎంతో కొంత ఉపయోగం ఉంటుందండి. మీకైనా ఉపయోగపడుతుంది సార్, కనీసం చేసుకోండి. ఎందుకంటే అతను బెనిఫిట్ పొందాలన్న తాపత్రయంతో చెప్పానండి. నాకేదో లీడ్ వచ్చేద్దాం కాదు. యాక్చువల్గా వాళ్ళు పేమెంట్ చేస్తేనే మనకు ఉపయోగం అండి. పేమెంట్ చేయకపోవడం వాళ్ళకి ఉపయోగం లేదు, కంపెనీకి ఉపయోగం లేదు, ఎవరికి ఉపయోగం లేదండి. కానీ రేపు పొద్దున్న మన కంపెనీలో ఉన్న సిస్టమ్ ఏంటంటే సార్, ద బ్యూటీ అండ్ సిస్టమ్ ఏంటంటే, మీరు ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఈ ప్లేస్మెంట్ ఎక్కడికి పోదండి. ఈ ప్లేస్మెంట్ ఎక్కడికి పోదు సార్. ఈ ప్లేస్మెంట్ అంటాం దీన్నే. ఈ ప్లేస్మెంట్ ఎక్కడికి పోదు. మీరు ఒక పర్సన్ కింద, నా కింద మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అనుకుందాం. ఓకే, లేదా మీరున్నారు యూ అని పెట్టుకుందాం. యూలో మీ కింద ఒక రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇతను ఏఎంబి జీరో సార్ ఇతను. ఓకే, ఏఎంబి జీరోలో ఇతను ఉన్నాడు. ఇతని కిందన ఇంకో కొత్త పర్సన్ ఎవరో వచ్చారండి. ఆయన ఏఎంబి 1 అయ్యాడు. ఏఎంబి 1 లో ఉన్నాడు ఆయన. అతను ఎప్పుడైతే ఏఎంబి 1 లో ఉన్నాడో ఆటోమేటికలీ ఈ కమిషన్ స్పిల్ ఓవర్ లో పడినా ఇతనికి ఒక 50 వెళ్ళాలి, ఇతనికి ఒక 50 వెళ్ళాలి. కానీ ఇతను ఏఎంబి 0లో ఉన్నాడు కాబట్టి ఇతనికి ఏ కమిషన్ వెళ్ళదండి. ఇంటూ కొట్టేస్తున్నాను చూడండి. ఈ డైరెక్ట్ గా ఈ కమిషన్ ఇతనికి వెళ్ళిపోతుందండి $100. ఎంత వెళ్ళిపోతుంది సార్? $100 వెళ్ళిపోతుంది. ఇతని కింద ఈ పెయిడ్ మెంబర్స్ 20 మంది కాదండి, 200 మంది తయారైపోయారు సార్. 200 మంది తయారైపోయారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈయనకు రూపాయి బెనిఫిట్ లేదండి. ఎందుకు? ఇతను యాక్టివేషన్ చేసుకోవాలా. కానీ విచిత్రం ఏంటంటే సార్, ఇక్కడ బ్యూటీ చూడండి. ఇప్పుడు ఇతని కింద ఉన్న ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇతను ఏఎంబి 1 లో ఉండిపోతాడా? ఏఎంబి 1 తర్వాత ఏఎంబి 5 అయిపోయాడు సార్. ఏఎంబి 6 అయిపోయాడు, ఏఎంబి 7 కూడా అయిపోయాడు అనుకోండి. ఏ రోజైతే ఇతను ఏఎంబి 1 అయ్యాడో అప్పుడు ఇతని నుంచి ఏఎంబి 1 కమిషన్ ఇతను అందుకుంటాడు సార్. ఏ కమిషన్ అందుకుంటాడు సార్? ఏఎంబి 1 కమిషన్ అందుకుంటాడు. జాగ్రత్త చూడండి సార్, ఇక్కడ ఏఎంబి 1 కమిషన్ ఎప్పుడైతే అందుకున్నాడో ఏఎంబి 2, 3, 4, 5 మళ్ళీ ఈయనకి పై ఆయనకి వెళ్ళిపోతుంది. ఇతను కూడా ఏఎంబి 5 లో ఉంటే, ఏఎంబి 5 లో కనుక ఇతను ఉన్నాడు అనుకోండి, పైన ఉన్న పర్సన్, సారీ, ఈ పైన ఉన్న పర్సన్ ఏఎంబి 5 లో ఉంటే ఇతను తాలూకా, ఇతను ఏఎంబి 5 కదా ఉన్నాడు, ఇతను A5 అని పెట్టాను ప్లేస్ లేక. ఓకే, ఏఎంబి 5 లో ఉంటే ఆటోమేటికల్లీ అతని తాలూకా ఇన్కమ్ ఏఎంబి 2, 3, 4, 5 మళ్ళీ ఆయనకి వెళ్తుంది. ఇతను ఎప్పుడైతే వర్క్ చేసుకొని మళ్ళీ ఏఎంబి 2 అయ్యాడు ఇతను, ఆటోమేటికల్లీ మళ్ళీ ఏఎంబి 2 ఇన్కమ్ స్టార్ట్ అయిపోతుంది ఇంక. అంటే ఇతని కింద ట్రాఫిక్ ఉండడం వల్ల ఎప్పుడైతే ఏఎంబి 2 అయ్యాడో $6 నుంచి $600 వచ్చేస్తాయి. ఎప్పుడైతే $600 నుంచి మళ్ళీ $330తో ఏఎంబి 3 అయ్యాడో 14 మంది నుంచి మళ్ళీ $1,400 వచ్చేస్తుందండి. అంటే ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేసుకున్న పాపానికి, నేను పుణ్యాన్ని కూడా అనట్లా, ఎందుకంటే చాలా పోగొట్టుకున్నాడండి. ఇప్పటికి ఎన్నో స్పిల్ ఓవర్ పైకి వెళ్ళిపోయి. కానీ ఒక్కసారి మళ్ళీ డెసిషన్ తీసుకోవడం వలన ఇమ్మీడియట్ గా అతని కింద ఉన్న 200 మంది మీద ఇన్కమ్ తీసుకుంటాడు సార్ ఒకేసారి.
ఇది ఇక్కడ ఉన్న సిస్టమ్. అంటే ఒకసారి రిజిస్టర్ అయిన పర్సన్ ఎక్కడికి వెళ్ళిపోడు. సరే మీ కింద ఫస్ట్ లెవెల్లో ఏఎంబి జీరోలు ఉండిపోయారు, టెన్షన్ పడకండి సార్, అసలు కంప్రెస్ అయిపోతారు. మీ ఆ కింద ఎవరైతే పెయిడ్ మెంబర్ ఉన్నారో ఆ పెయిడ్ మెంబర్ మీకు ఫస్ట్ పర్సన్ కింద అలోకేట్ అయిపోతారు. అప్పుడు ఏఎంబి 1 కమిషన్, ఏఎంబి 2 కమిషన్, 3 కమిషన్, 4 కమిషన్, 5 కమిషన్ వస్తుంది. ఎప్పుడైతే ఈ మధ్యలో ఉన్న పర్సన్ ఏఎంబి 0 అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ ఎప్పుడైతే ఏఎంబి 1 లోకి మారాడో అప్పుడు మీకు అతని కమిషన్ వచ్చి ఈ కింద కమిషన్ ఈయన అందుకుంటాడు. అంటే ఎక్కడ కూడా ఒక ర్యాంక్ అందుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా బెనిఫిట్ కోల్పోరు. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే పొజిషన్ లో ఉంటారో వాళ్ళు బెనిఫిట్ లో ఉంటారు సార్ 100%. ఈవెన్ నేను అందుకే అంటాను, అట్లీస్ట్ మీరు కనీసం ఏం చెప్పాను సార్, కనీసం రిజిస్టర్ అయినా చేసి పెట్టుకోండి అందాకలకి. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఆఫ్ యూ అండి. ఈ పాయింట్ అర్థమైందా సార్ అందరికీ? అంటే స్పిల్ ఓవర్ సంబంధించిన విషయం చెప్పాను సార్. సార్ ఏ 751 సారీ అండి, ఇది మాట్లాడడానికి ఎవరికి అవకాశం లేకుండా అయిపోతుంది. బాబు గారు మాట్లాడొచ్చండి మీరు వేగంగా, ఫాస్ట్ గా. సార్ నమస్తే గురూజీ. నమస్తే సార్, నమస్తే. ఏలూరు నుంచి మాట్లాడుతున్నానండి. యా. ఎన్నిసార్లు విన్నా సరే ఎక్కడో కొత్తది వస్తుంది, మళ్ళీ మొదలుకు వచ్చేస్తున్నాను. కరెక్ట్ గా వినలేకపోతున్నాను. నేనైతే 129 అవర్స్ కట్టాను. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్, వెరీ గుడ్ సార్. ఎన్ని సార్లు విన్నా మంచిదే సార్, ఎందుకంటే ఇందులో సబ్జెక్ట్ చాలా ఎక్కువ ఉందండి. ఈ రోజు నేను ఒక కొత్త విషయం చెప్పా, మన తాలూకా టైం కాంపౌండింగ్ ఏ విధంగా పెరుగుతుంది, ఎందుకు ఇందులో డబ్బు మనకి ఎందుకు వస్తుంది అని దానికి వర్కింగ్ అవర్స్ లో మీకు క్యాలిక్యులేషన్ చెప్పా మీకు ఈ రోజు. మీకు ప్లస్ అంటే ఏంటంటే మీ ఇంటెన్షన్ లో కాకుండా ఆటోమేటికల్లీ మీ కింద టీం వెళ్ళినా కూడా అందరూ మీ కిందనే సార్. గుర్తుపెట్టుకుని, ఇది ఇందులో గొప్పతనం 2 మ్యాట్రిక్స్. సార్ ఇప్పుడు చిన్న డౌట్. మనం తయారు చెప్పండి. ఆర్వి కమిషన్ అన్నారు కదా సార్. ఎస్ సార్, ఎస్ సార్. మనకి ఎవ్రీ ఇయర్ వస్తుందా, మనకు వచ్చిన ప్రతి నెల డ్రా చేసుకోవచ్చు? ఎవ్రీ మంత్ సార్, ఎవ్రీ మంత్ వస్తుందండి ఆర్వి కమిషన్. నాట్ ఓన్లీ ఆర్వి కమిషన్ కాదండి, ఏఎంబి కమిషన్ కూడా ఎవ్రీ మంత్ అండి. నాట్ ఓన్లీ ఏఎంబి కమిషనే సార్, మ్యాచింగ్ బోనస్ కూడా ఎవ్రీ మంత్ వస్తుందండి. ఇంకో బ్యూటీ ఏంటో తెలుసా సార్, రేపు పొద్దున్న షాపింగ్ పోర్టల్ ఇన్కమ్ డైలీ అందుకుంటాం సార్ మనం, డైలీ. గురుగారు ఇంకోటి సార్, ఇప్పుడు మాకు డౌట్ సార్. ఇప్పుడు ఏంటంటే ఐడి క్రియేషన్, ఐడి యాక్టివ్ ఎలా చిన్న వీడియో ఉంటే కొంచెం ఉన్నదండి. నేను ఆల్రెడీ నా గ్రూప్ లో పెట్టాను, ఐడి ఎలా యాక్టివేషన్ ఐడి ఎలాగా రిజిస్ట్రేషన్ చేయాలి పెట్టాను. ఐడి యాక్టివేషన్ కూడా ఉన్నాయండి, అవన్నీ చాలా ఈజీ. మన యూట్యూబ్ లో ఏముంది సార్, అది చెప్తున్నారు చూసుకుంటే ఎవరైనా అడుగుతున్నారు. యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తానండి, అది బెస్ట్, గుడ్ ఐడియా. ఈసారి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాను. సరే, లింక్ ఇస్తాం, ఎక్కడో ఉంటాడు అతను. అందుకే సార్, అందుకనే యూట్యూబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోమని అందుకే చెప్తున్నాను సార్. ఏదో నాకేదో యూట్యూబ్ కోసం కాదు నేను చెప్పింది అందరికీ. ఇప్పుడు ఈసారి అందులో మొత్తం వీడియోస్ అన్ని పెడతానులేండి ఒకటి. యూట్యూబ్ పేరేంటి సార్? మన యూట్యూబ్ పేరేంటి సార్? స్మార్ట్ ఇన్కమ్ గైడ్ బై సోము. ఇప్పుడే చూపించాను కదా సార్, స్క్రీన్ షాట్ చేసి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నాం సార్ అప్పుడే. ఇప్పుడు అయితే ఓకే, అదే సార్, స్మార్ట్ ఇన్కమ్ గైడ్ బై సోము. అంటే నా పేరు పెద్ద పేరు కదా, అందుకే సోము అని పెట్టాను అక్కడ. మంచి పేరు సార్, చాలా మంచి పేరు సార్ ఇది. సార్ ఇప్పుడు సార్ విశాఖపట్నం ఉంటారు సార్? నేను విశాఖపట్నమే సార్. సరే, ఏం లేదు సార్, మీరు నెంబర్ వేస్తే ఎప్పుడన్నా గోకుని అడ్రస్తే కలుస్తాం సార్. మాది ఏలూరే. ఎలా విశాఖపట్నం. మీరు ఎవరు, మీ అప్లైనర్ ఎవరు సార్? నేను వచ్చేసి ఇప్పటికి మా బాబాజీ గారని ఏలూరు సార్. ఆయన జస్ట్ చెప్పారు. ఆయన అడగండి, ఆయన దగ్గర ఉంటుంది నా నెంబర్. తెలియదు, నాకే తెలియదు, మామూలుగా విన్నారంటే జాయిన్ అయిపోయారు. అవునా? ఓకే, థ్యాంక్ యూ సార్. నేను చాట్ బాక్స్ లో నా నెంబర్ పెడుతున్నాను, నోట్ చేసుకోండి. ఎవరికైనా కావాలంటే నోట్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గురూజీ, మీరు చాలా బాగా చెప్తారు. ప్రొఫెసర్ అవ్వడం వల్ల చిన్నపిల్లలు చెప్పి చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఆ ఎగ్జాంపుల్స్ వింటుంటే మా మతిపోతుంది సార్. అవునా సార్? ఓకే, ఎందుకంటే ఆ పాయింట్ లోనే వెళ్ళాలి మీకు అందరికి. సో 7:55 అయిందండి. సారీ, నేను సెషన్ కంక్లూడ్ చేస్తున్నాను సార్, ఏమనుకోద్దు. 8 o'clock నాకు వేరే సెషన్ ఉంది. సో మునిరాజా గారు, మునిరాజా గారు వెల్కమ్ అండి. చాట్ నెంబర్ నమస్తే సార్. పెట్టాను సార్, ఆల్రెడీ పెట్టాను, చూసుకోండి. చాట్ లో ఉందండి, చాట్ బాక్స్ లో. మునిరాజా గారు వెల్కమ్ అండి. సార్ నమస్తే గురూజీ. నమస్తే సార్, నమస్తే సార్. సార్ మా పేరు వచ్చి మునిరాజు, కర్ణాటక టీం ఇంకా సార్ వాళ్ళు టీం ఇంకా మాట్లాడుతున్నాం సార్. ఎక్సలెంట్ ప్లాట్ఫామ్ సార్. ఈ వీడియో నేను అప్లోడ్ చేస్తాను. ఈ రోజు వీడియో కూడా ఎవరికైనా చూపించండి, దాదాపు క్లియర్ గా అర్థమవుతుంది. ఇవాళ నేను నిన్న స్టైల్ ఎలా వచ్చిందండి, నేను స్క్రీన్ షేర్ చేస్తూ చెప్పాను. ఇవాళ ఏంటి, కంప్లీట్ గా క్యాలిక్యులేషన్ చెప్పాను మొత్తం అంతా, ఓన్లీ పేపర్ మీద చూపించినట్టు మీకు. ఓకేనా?
థ్యాంక్ యూ సార్ సార్. ఈ ప్యానల్ లో మీరు మాట్లాడే అవకాశం ఇచ్చిన దానికి చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సార్ మీరు ఏం చెప్తే అది పాటిస్తా ఉన్నాము. మరి 14,000 ఇచ్చి మా జొత్తల రాండా కోట్లు ఇస్తామన్నా కూడా కొందరు జనాలు ఏమంటారంటే మీకు నంబర్ అండి. మీకు వచ్చిందా, నంబర్ మీకు వచ్చిందా నంబర్ అంటారు. నంబర్ అవును కానీ సార్. 50,000 ఇచ్చి 1,00,000 ఇచ్చి 2,00,000 ఇచ్చి మీకు జాబ్ ఇప్పిస్తాము అంటే అట్లా వాళ్ళతో నమ్ముతా ఉన్నారు సార్. కానీ మనము డబ్బిస్తాము మీకోసం మేము బాధపడతా ఉన్నాము అంటే మీ అట్లా గురుజులతో మేము నేర్చుకుంటా ఉన్నాం సార్. ఆల్ ది బెస్ట్ కానీ అండి. ఆల్ ది బెస్ట్ సార్. 4 కంపెనీల్లో పనిచేస్తా ఉంటే ఓకే మీ ఓకే. అంత ఎక్సలెంట్ గా మీ అంత ప్యానల్ లా బాగా చెప్పి మేముండాం సార్ అనేవాళ్ళు ఊరికి లేదు సార్ మాకి. వెరీ గుడ్ సార్. సార్ మీకు 100% మేము సపోర్ట్ ఇస్తాం. మీరేం వరీ అవ్వద్దు. కంపెనీ పాలిచ్చేది మనకు వద్దు సార్. ఓకే ఓకే. కానీ మీరు మాత్రము 8 నెలలు కాచి మీ ఆపర్చునిటీ కాచి వల్ల డిసెంబర్ నవంబర్ 31 ఇంకా మీరు అప్డేట్ ఇస్తా ఉండేది డైలీ వింటా ఉన్నాను సార్ నేను వీడియోస్ వెరీ గుడ్ మాత్రము. సార్. వెరీ గుడ్. మా నాగేష్ సార్ మా అలా అయితే సార్ ఒక గొప్పతనం ఎంత ఉందంటే మీలా ఉంది సార్ అంతా మాకు గొప్పతనం అంతా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అంత ఎక్సలెంట్ గా మీరు స్పీచ్ ఇస్తా ఉంటే సార్ భోజనం తినే కూడా మనసు రాదు సార్ మీ స్పీచ్ వినే కదా వినే కోసం మేము. ఆల్ ది బెస్ట్ సార్. ఆల్ ది బెస్ట్. సార్ మీరు ఎంత గొంతిచ్చుకొని మీరు ఎంత నిదానంగా చెప్తా ఉన్నా కూడా జనాలు వింటా ఉండలేదు. లక్ష కోట్లలో వస్తా ఉంది. 18,000 కోట్లు అంటే 14,000 ఇన్వెస్ట్మెంట్ కే మాకు ఒకసారి ఆశ్చర్యమవుతాం సార్. ఎస్ సార్. చాలా ఎక్సలెంట్ ఆపర్చునిటీ సార్ ఇది. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నేను సెషన్ కంక్లూడ్ చేస్తాను. సారీ టైం లేదు. ఓకే సార్. మన డిసాల్పస్ లీడర్కి మీకి మన లీడర్ అందరికి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ you, సార్ కొంచెం హాఫ్ అన్ అవర్ ముందే క్వశ్చన్ ఆన్సర్స్ కోసం వదులుతానండి. నెక్స్ట్ టైం మాక్సిమం ట్రై చేద్దాం. సో థ్యాంక్ యూ అండి. Okay, sir. థ్యాంక్ యూ సో మచ్ అండి. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. నెక్స్ట్ సెషన్ లో మళ్ళీ కలుసుకుందాం అండి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే నమస్తే సార్. సారీ మళ్ళీ మాట్లాడదామండి. నాకు టైం అయిపోతుంది. ఎందుకంటే సెషన్ 1 o'clock వేరే సెషన్ ఉంది. భాషా గారు వేగంగా చెప్పండి. 1 minute లో చెప్పండి. ఆల్ ది బెస్ట్ సార్. ఎంజీ శవర్ అయ్యారు, ఢిల్లీ వెళ్తున్నారు. అడ్వాన్స్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. మంచి థ్యాంక్ యూ ఫుడ్ సార్. తీసుకొని మన ఆంధ్రప్రదేశ్ వస్తారని కోరుకుంటున్నాం సార్. అంతే థ్యాంక్ సార్, యూ. ఇంకేం లేదు థ్యాంక్ యూ సార్. సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. Thank you. Yes, sir.